నమస్తే వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ఈ రోజు వచ్చే గెస్ట్ ఎవరంటే 6 అడుగులుంటాడా, ఖచ్చితంగా ఉంటాడు వచ్చేవాడు. 7 అడుగులేస్తాడా, ఒప్పుకుంటే 7 అడిగింటి 100 అడుగులైనా వేస్తాడు. ఇంకెవరో కాదండి, మన ఫేవరెట్, మనందరికి ఇష్టమైన లవర్ బాయ్ నిఖిల్. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనవి రెండే రెండు, ఒకటి పికిల్స్, నిఖిల్స్. హాయ్ నిఖిల్. హాయ్ వర్ష. సో మీ ఫ్యాన్స్ మీకోసం చాలా వెయిట్ చేస్తున్నారు. మాది ఏ ఎపిసోడ్ చూసినా మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. కిసిక్ టాక్స్ అని ఎలా ఉంటుందో నిఖిల్ అని కింద అలా ఉంటుంది. అది ఇట్స్ లైక్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ లైక్ దట్. అంతే, ఇంకా దాని మించి ఇంకేం చెప్పలేను నేను. ఓకే, కానీ నిఖిల్ అంటే ఈరోజు కిసిక్ టాక్స్ కి నా షోకి వచ్చావు కదా, నాతో అనగానే నీకు ఎలా అనిపిస్తుంది? ఒక్క నిమిషం, నాకు తెలుసు రాత్రి పడుకొని ఉండవు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి ఉండవు, లంచ్ చేసి ఉండవు, వర్షాన్ని ఇప్పుడు చూడాలి అని నీకు నిద్ర లేక ఉంటుంది. కంటి నిండా నిద్ర చేసి కడుపు నిండా టిఫిన్ తిని చేయాల్సిన వర్క్ అంతా చేసుకుని నెమ్మదిగా వచ్చే ప్రశాంతంగా. నన్ను నిఖిల్ ఒకసారి చూడు, నా కోసం నువ్వు ఏమీ ఆలోచించలేదా? ఒక్కొక్కసారి నా గురించి నేను ఆలోచించింది. లేదు, ఇట్ వాస్ నైస్ యాక్చువల్లీ. చాలా లాంగ్ టైం. అవును, బేసిక్ గా మనం ఆల్మోస్ట్ 2 years బ్యాక్ మనం కలిసి ఒక షో చేసాం. అండ్ ఇట్ వాజ్ నైస్ దట్ యూ గైజ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. అండ్ పాపం టీం అంతా చాలా రోజు నుంచి చేస్తుండే. ఐ వాజ్ నాట్ ఇన్ ఏ ప్లేస్ వేర్ నా ఫ్రీ టైం. నిఖిలే చెప్పాడు, మేము ఎప్పటి నుంచో మీరు కామెంట్లు పెట్టినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాం. కొంచెం టైట్ షెడ్యూల్ ఉండే, కొంచెం ట్రావెలింగ్ ఉండే, సో ఐ కుడెంట్ మేక్. ఐఎమ్ సో సారీ, బట్ ఐ హోప్ this is gonna be a good interview. అంటే కొంచెం పులి లేట్ గా వచ్చినా పులే కదా. ఇట్లా రచ్చగొట్టు లేపండి మీరు. కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ చేస్తున్నారు కదా మీరు. ఏంటి నిఖిల్ అసలు అమ్మాయిల్ని మనశ్శాంతిగా ఉంచట్లేదంట నువ్వు ఆ షోలో? కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అది నేను ఒక్కడనే కాదు కదా. అవును, నాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ ఏంటి ఆ ఫైర్ ఏంటి అది అసలు? ఇట్స్ రియాలిటీ షో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అందరి ఎమోషన్స్ బయట పడతాయి కదా. కిరాక్ బాయ్స్ గ్రేటా, కిలాడి గర్ల్స్ గ్రేటా? ఐ కాంట్ ఈవెన్ సే. యాజ్ ఎ షో ప్రియాంక వచ్చి బాయ్స్ అంత సీన్ ఇప్పుడు చెప్తున్నానని ఛాలెంజ్ చేసింది మొన్న. యాక్చువల్లీ నెక్స్ట్ టైం ఇలా ఇంటర్వ్యూ పెడుతున్నప్పుడు అలా పక్కన కూర్చోబెట్టి అడగాలి, అప్పుడు చెప్తాను. అలా అడిగితే కిరాక్ బాయ్స్ బెస్ట్. చూసారా నిఖిల్? జనాలు కూడా కామెంట్స్ లో పెడుతున్నారు చూడండి. బాయ్సే గ్రేట్ అంట, కానీ ఒక అమ్మాయిగా ముందున్నాను. కాకపోతే నిఖిల్ ముందుంటే ఏం చేస్తాం, ఏదైనా ఆయన ఏదంటే అదే ఓకే అంటాం. ఎలా అయినా నిఖిల్ సింగిల్, ఐఎమ్ సింగిల్, రెడీ టు మింగిల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. నేను మీతో అన్నాను, నేను ప్రస్తుతానికి ఫోకసింగ్ ఆన్ మై కెరియర్. నిఖిల్ అసలు మీరు ఈ ప్రొఫెషన్ లోకి రావడానికి అసలు ఈ యాక్టింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఫస్ట్ బేసిక్లీ చిన్నప్పటి నుంచి నేను డాన్సర్ అవ్వాలని. ఐ వాంటెడ్ టు బి ఎ డాన్సర్. నాకు 10th స్టాండర్డ్ అవ్వగానే ఒక నాన్నతో మాట్లాడి ఒక 20,000 ఇస్తావా, నేను ఒక రెంట్కి ఒక షెడ్ తీసుకుని అక్కడ డాన్స్ క్లాస్ ఓపెన్ చేస్తాను. ఓకే అన్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఎడ్యుకేషన్ కోసం బెంగళూరుకి వెళ్ళా, ఆచార్య కాలేజ్ ఆర్కిటెక్ట్ చేయడానికి. సో అక్కడ ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక సినిమాకి నేనే కావాలని చేస్తే వెళ్ళి చేయడం జరిగింది. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్. యాక్టింగ్ నాకు ఎందుకు అంత ఇష్టం అయిపోయిందంటే ఈ మధ్య దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ కెన్ ఓపెన్ అప్ మై ఎమోషన్స్ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎవరికి కొన్నిసారి బయట చెప్పుకోలేని ఎమోషన్స్ నేను అక్కడ కెమెరా ముందు చేస్తే బాగా చేశారు. కొన్నిసారి నేను నిజంగానే చేసి ఉంటాను నాకే తెలియకుండా. బేసిక్గా ఆర్టిస్ట్లకి సిచ్యువేషన్ బట్టి వచ్చేస్తుంది. మా నాన్న, మా అన్న, తమ్ముడు ఎవరైనా ఎలా ఉంది ఈరోజు, ఎలా జరిగిందిరా, ఓకేనా, నువ్వు అవుతుందని వాళ్ళని అడిగే వాళ్ళు ఎవ్వరు ఎక్కువ మంది లేరు. నా ఫ్యామిలీలో నన్ను అడుగుతారు, సో ఐమ్ హ్యాపీ. 80% లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగచ్చు. ఎందుకు అట్లా అంటే? బేసిక్గా అమ్మాయిలు ఏంటంటే ఎక్కువ బికాస్ కన్సర్న్ సింపతి అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. అబ్బాయి ఏడిస్తే అరే అరిగో సింపతి నాటకాలు చేస్తున్నాడు అంటారు. అమ్మాయిలు ఏడిస్తే అదిగో అమ్మాయిని ఏడ్చాడు ఇటు బాగుంటాడు అంటారు.
అబ్బాయి ఏడ్చాడు అంటే దాని వెనుక చాలా మంది స్ట్రగుల్ అయ్యి ఒక ప్లేస్మెంట్ దొరుకుతుంది ఓపెన్ అవ్వడానికి. నా ప్లేస్మెంట్ కెమెరా ముందు యాక్టింగ్ చేస్తాను కాబట్టి నేను అక్కడే తీసుకుంటా టు ఓపెన్ అప్ మై ఎమోషన్స్ అవుట్. సో బేసిక్గా మీరు ఏడవడం నేను ఎక్కువ చూడలేదు. ఏడ్చా కొన్నిసారి. నేను ఐఎమ్ అన్ ఎమోషనల్ పర్సన్, బట్ ఓపెన్ అయినప్పుడు అదే చెప్పాను కదా, ఇలాంటిది ట్యాగ్ లైన్ వస్తుంది, సింపతి తీసుకుంటున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు, అవన్నీ మీరు తీసుకుంటారా హార్ట్? నేను పట్టించుకోనండి అస్సలు. ఇప్పుడు వాళ్ళందరినీ పట్టించుకొని తిరిగితే ఇంకా నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటాడు, ఎవరు ఫుడ్ పెడతారు మా వాళ్ళకి. సో మొత్తానికి డాన్సర్ అవుదామని వచ్చి ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ లవింగ్ మై ప్లేస్, ఐఎమ్ లవింగ్ మై వర్క్. ఎప్పుడైనా అనుకున్నారా అయ్యో నేను డాన్సర్ అయి ఉంటే బాగుండేది, ఆర్టిస్ట్గా ఎందుకు వచ్చి నేను ఇంత బాధపడుతున్నానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదు, అంటే మనకు ఆర్టిస్ట్కి ఒకటే బాధ ఏంటంటే పేమెంట్ టైం పడదు. చూసే వాళ్ళకి వీళ్ళకేంది డబ్బులు ఉంటాయి అనుకుంటారు. మాకు తెలుసు మా ఇంట్లో ఉన్న బొక్కలు మాకున్న ప్రాబ్లం. ఆర్టిస్ట్ అయ్యి ఎందుకు అయ్యాను అనే ఎప్పుడు ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే ఇట్స్ మై వర్క్ అన్నప్పుడు అది నాది, నా దాని మీద నేను ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నా అప్పుడు జనాలు ఇష్టపడడం మొదలు పెడతారు. సో పీపుల్ ఆల్సో లవింగ్ ఇట్, సో ఐఎమ్ హ్యాపీ. నిఖిల్, ఒక రూమ్ లో నువ్వు చిక్కుపడిపోతే ఆ రూమ్ లో వర్ష ఉండాలనుకుంటావా, యష్మి ఉండాలనుకుంటావా? నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటా, సో ఎవరు వద్దు. ఒక రూమ్ లో చిక్కుపడితే ఏముంది, నెట్ఫ్లిక్స్ చేసుకొని చిల్ అవుతుంది. లేదంటే ఒకరు ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకొని గాసిప్ చేసుకుంటాం అంతే. సో ఇక్కడ లేనిది ఎక్కడ పెట్టినా అవ్వదు. సో యష్మి మీకు బెస్ట్ ఫ్రెండా లేకపోతే? నో, షీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. యా, కొంతమంది మేము కలిసి ఉండాలనే ఆశతో మమ్మల్ని ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసి ఉండరు కానీ. సో అంటే ఎట్లా ఉంటుంది మీ ర్యాప్ అంతా బాగానే ఉంటుందా? బేసిక్ గా మీకు ఫ్యాన్ పేజ్లు ఇవన్నీ చూసినప్పుడు ఎందుకురా మీ ఫ్రెండ్స్ రా మీరు ఇట్లాంటి అన్ని ఎడిట్ చేస్తున్నారు? బేసిక్లీ కొంతమందికి ఫ్రెండ్లీకి ఫ్లర్టింగ్ కి డిఫరెన్సే తెలియదు. ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడితే పోలివర్ కలుపుతున్నాడు అనుకుంటారు. అంతెందుకు రేపటి రోజు నేను నా సొంత చెల్లితో వెళ్ళినా ఏదో అమ్మాయితో తిరుగుతున్నాడు అని ఫీల్ అవుతారు. సో అవన్నీ నేను పట్టించుకోను. బట్ నేను ఒక పోస్ట్ కూడా పెట్టా, మా వర్క్ బేస్డ్ గా మీరు ఎడిట్ చేస్తే గుడ్, లేనిది క్రియేట్ చేసి పెట్టకండి. ఎవరికి తెలుసు, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు పర్సనల్ లైఫ్ లో, బయట చెప్పలేరు వాళ్ళు కూడా. ఇప్పుడు అబ్బాయి కాబట్టి అంత పట్టించుకోరు నన్ను. ఇప్పుడు అమ్మాయి గురించి మీరు అలా పెట్టినప్పుడు రేపటి రోజు నిజంగా ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకోవాలా లేదంటే ఎవరితోనైనా ఉండాలంటే చూసే విధానం మారిపోద్ది. ప్లీజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, వర్క్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. మీరు వర్క్ ని పర్సనల్ లైఫ్ తీసుకొస్తే ఉన్న పర్సనల్ లైఫ్ పోతుంది. So you have to understand that. మీకు ఎప్పుడైనా డిస్టర్బ్ గా అనిపించిందా? నాకు బాధగా అనిపిస్తుంది. లేనిది ఎందుకు క్రియేట్ చేస్తారు? ఉన్నది పెట్టండి. ఉన్నప్పుడు మీరు పెట్టినప్పుడు నేను ఎప్పుడు ఏం క్వశ్చన్ చేయలేదు ఎవరిని. లేనిది పెట్టినప్పుడే బాధ అనిపిస్తుంది. వై, వాట్ ఇఫ్ దట్ ఎఫెక్ట్స్ దట్ ఆపోజిట్ పర్సన్? సో తను కూడా చాలా సార్లు ఎక్కడో చెప్పింది అండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసింది, మీ ఫ్రెండ్స్ సో మీరు ఎక్కువ కొంచెం లిమిట్స్ దాటితే అది నాకు ఇబ్బంది అవుతుంది. అవును, మీరు కూడా పెట్టారు. అవును. సో అదే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఇంకేం చేయలేదు అంతే. ఇప్పుడు ఇద్దరు సింగిల్ గా ఉండేసరికి మనం కలిసి ఏదైనా షో చేస్తే ఏదైనా ఈవెంట్ చేస్తే ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ డేటింగ్ ఈచ్ అదర్. ఒక అబ్బాయి ఫ్రెండ్ గా కూడా ఉండొచ్చు, మనం డేటే చేయాలని లేదు. ఇప్పుడు నేను రేపటి రోజు నవ్వుతూ మాట్లాడి అరే ఏంట్రా అని ఒక నార్మల్ గా ఫ్రెండ్లీగా మాట్లాడితే దానికి కూడా కమిటెడ్ లేదా రిలేషన్షిప్ అంటే నాకు ఫ్రెండ్షిప్ వాల్యూ ఉండదు. ఫ్రెండ్షిప్ ఈజ్ మోర్ ప్యూర్. సో మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నిఖిల్? మీకు అర్జున్, బిగ్ బ్రదర్, పెద్దన్నయ్య. సో ఇంకా పృథ్వీ ఇస్ మై యంగర్ బ్రదర్. అమర్దీప్ ఇస్ మై బావా. అబ్బా, అమర్దీప్ బావా. నేను వాడిని తమ్ముడు అంటాను, అంటే ఇప్పుడు నేను ఏమవుతా నీకు? మాట వరుసగా అబ్బాయిలే బావా రా రే అనుకుంటా. అట్లయితే రిలేషన్ చెప్పి పెట్టు. సో జోక్ చేశానులే, ఏమంత టెన్షన్ పడుకో. నాకు టెన్షన్ ఏం లేదు నేను చిల్. వీళ్ళందరిలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఫ్రెండ్స్ లో వాళ్ళ ఫస్ట్ అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్కరు నా తోడు ఉన్నారు. ఎందుకంటే సో మొత్తానికైతే అందరూ ఉన్నారు. ఇప్పుడు సాకేత్ నీ బాబాయ్ అంట, నేను ఆయన అన్ను బాబాయ్ అంటాడు. సో వి ఆర్ లైక్ బేసిక్లీ బాయ్స్ ఇట్లా కనెక్ట్ అవుతాం. బట్ విడిపోవడం అంత ఈజీగా కాదు. అది పెద్ద ఒక బాంబ్ బ్లాస్ట్ అయ్యేదాకా మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ అయినా మళ్ళీ ఏదో ఒక టీ షాప్ లో కలుస్తారు. అమ్మాయిలు అట్లా కాదులే, కొంచెం చుట్టూ పీక్కుంటాం, కొన్ని రోజులు టైం పడుతుంది. మీరు కాంప్లికేటెడ్ గా ఉంటారు, మమ్మల్ని కూడా కాంప్లికేట్ చేస్తారు. మీరు సావ కొడతారు మీరు.
అమ్మాయిలంటే ఆ మాత్రం ఉంటుంది, కొంచెం బుజ్జిగిస్తే ఏదైనా ఓకే. ఒక 1 minute అట్లా కరిగిపోతారు, ఐస్ క్రీమ్ కరిగినట్టు అమ్మాయిలు, తెలుసా? అది కరిగిపోయేసరికి మనం PhD చదివిందంతా మర్చిపోయి ఆన్ స్క్రీన్లో మీరు ఫ్యూచర్లో చేయబోయే సినిమాస్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఇప్పుడు చేస్తున్న షోస్ అవ్వచ్చు, లిప్ కిస్ చేయాలి అంటే చేస్తారా? అదే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అడగాలండి, ఎవరిని హీరోయిన్ గా పెడతారు నాకేం తెలుసు. చేస్తారా? సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉంది, అది చేసిన అంత ఆడ్గా అనిపించదు అండ్ ఇట్ ఈస్ గుడ్, అంటే స్టోరీలో కూడా అది బాగానే సెట్ అవుతుందంటే ఆబ్వియస్లీ, ఆర్ ఇస్ లైక్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ మోస్ట్ ప్రాబబ్లీ. మీకు ఇండస్ట్రీలో ఏ అమ్మాయిని చూస్తే హాట్ గర్ల్ అనిపిస్తుంది? దీపిక పడుకోనే. నాకు కూడా చాలా ఇష్టం, కానీ ఇక్కడ టీవీలో కానీ లేదబ్బా, సగానికి సగం మంది పెళ్ళి అయిపోయింది చెప్తే బాగోదు. పెళ్ళి అయిపోయింది అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్, వాళ్ళ హస్బెండ్స్ కూడా నాకు ఫ్రెండ్స్, ఇక మరి బాగుంటది. అదిదా సర్ప్రైజ్. హాట్ ఐ నెవర్ ఫీల్, ఐ ఫీల్ బ్యూటిఫుల్. నిఖిల్ అర్జున్ రెడ్డి కాదు, గీతా గోవిందం, అర్థమైపోతుంది. లేదు నేను కొన్ని విషయాలు అర్జున్ రెడ్డి లేదని, నేనేం మంచోడనే కాదు, మంచోడు కాదు, లేదు అంటే ఇట్ విల్ బి బోత్ ద సైడ్. సి నేను ఫ్యూచర్ లో నా వైఫ్ తో ఎలా ఉంటానో నేను అందరితో అలా మాట్లాడలేను కదా, సో అక్కడ అర్జున్ రెడ్డి అవచ్చేమో నేను. వైఫ్ తో అర్జున్ రెడ్డి, బయట గీతా గోవిందం, అది కూడా అవ్వలేను. గీతా గోవిందం కూడా నేను వైఫ్ తోనే అవచ్చేమో. మళ్ళీ పంచి. Because I don't know what kind of a girl which I'm బట్టి అవుతారు అంతే. Humans are beautiful. అది మనం ఎలా చెక్కుంటామో దాన్ని బట్టి ఉంటుంది అంతే. అంతేనా? ఇండస్ట్రీలో ఈ అమ్మాయిని చూస్తే అబ్బా బోర్ కొడుతుందిరా అని ఎవరిని అనిపిస్తుంది? ప్రేరణ మాట్లాడుతూ ఆమె తుతు అంటానే ఉంటది. ఎట్లా మాట్లాడిద్ది ప్రేరణ? ఎట్లా మాట్లాడిద్ది? ఏదైనా ఒక సిచ్యువేషన్, నిఖిల్ ఈ రోజు ఏం తిన్నావు నువ్వు? నేను ఇచ్చినా 2 చేయి ఇలా వస్తుంది ఫస్ట్. She's always alert, she's excited for everything, she's like kid child. ఈ అమ్మాయిని చూస్తే చాలా క్యూట్ గా ఉందని ఎవరిని అనిపిస్తుంది చూసినప్పుడు? వర్ష. నా కోసం వద్దులే, మీరు జెన్యూన్ గా చెప్పండి. చెప్తున్నాను కదా, లేదు వర్ష నువ్వేనా అనట్లే. నా గురించి వద్దు, వేరే వాళ్ళ గురించి చెప్పండి అంటే చెప్పేస్తారు అట్లా. ఒక అమ్మాయి మెన్ ఆర్ సింపుల్ అని నేను ఎందుకన్నా, మీరు వేరే వాళ్ళు చెప్పంటే చెప్తున్నా, మళ్ళీ కాంప్లికేట్ చేశారు. దిస్ ఇస్ వాట్ ఐ మెంట్. నేను అడిగినా మీరు ఒక మనిషిని ప్రశాంతంగా కూర్చొని ఇవ్వరు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగావు కదా, నన్నైనా చెప్పొచ్చు అంటే వర్ష అంటే నన్ను వద్దు, వేరే వాళ్ళు చెప్తే వేరే వాళ్ళు చెప్తే అయితే నేను కాదా అని మళ్ళీ కాంప్లికేట్ అయినప్పుడు మీరు లేదు నువ్వు కూడా క్యూట్ గా ఉన్నావు అని మెప్పించాలి. బేసిక్లీ అవతల వాళ్ళు చెప్తే నేను బాగుంటాను అనుకని నేను బాగుంటాను అనుకోవడం ఇంకా బెటర్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దీని కాకుండా వద్దులే, ఇది కాంప్లికేట్ చేస్తుంది మళ్ళీ. నీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, గొడవలు పడట్లే నువ్వు. అయిపోయింది, ఇంకా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఎవరు అనిపిస్తారు? శ్రీముఖి. సో క్యూట్. అంటే నాకు ఆమెకు ఒక వి హ్యావ్ ఎ గుడ్ వైబ్స్. మనం ఆన్ స్టేజ్ ఉన్నా ఆఫ్ స్టేజ్ ఉన్నా మనకు ఒక షీఈస్ వెరీ గుడ్, వార్మ్, వెల్కమింగ్, చాలా క్యూట్ అనిపిస్తుంది. సో నిఖిల్ చెప్పు వర్షు. సో మన బ్రాండ్ ఏంటి? మన బ్రాండ్ గ్రీన్ ఏం లేదు, అన్ని తాగేవాడిని అప్పట్లో. నీ అవ్వ తగ్గేదేలే, ఏదైనా ఓకే. బడ్జెట్ ఆ టైంలో బడ్జెట్ ఎంత ఉందో చూసుకుని తాగాను. బడ్జెట్ ఉంటే ఏది ఫేవరెట్? విస్కీ, టోకీ. అందులో ఏమైనా మిక్స్ చేస్తారా? వాటర్ అంతే. ఇప్పుడు 6 months అయిపోయింది, బికాజ్ ఐ ఒక సినిమాకి రెడీ అవుతున్నా, సో ఐ క్విట్. ఇప్పుడు మొత్తానికి ఆపేసారా? మూవీ కోసమా? వర్క్, బాడీ సెట్ చేయాలి కదా. కానీ ఓకేనా అంటే మనకి ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఎట్లా? ఐల్ హావ్ గుడ్ ఫ్రూట్ జ్యూస్. అంటే ఆ కిక్ రాదు కదా ఫ్రూట్ జ్యూస్ లో. కిక్ అవసరం లేదు, మనలోనే మనం ఉంది. రవితేజ గారు కిక్. సో నిఖిల్, మీ మదర్ అంటే మీకు చాలా చాలా ఇష్టం అని నేను బిగ్ బాస్ హౌస్ లో చూసాను. సో మీ మదర్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? సో బేసికలీ మై మామ్ ఇస్ వెరీ పొసెసివ్ అబౌట్ మీ. అంటే నా గురించి కానీ మా తమ్ముడి గురించి కానీ, షీ ఫైట్స్. అండ్ బాండింగ్ ఎలా ఉంటుందంటే 80%, నాట్ ఎవ్రీవన్. ఒక కొడుకుకి అమ్మకి బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంతే స్ట్రాంగ్ ఒక కూతురుకి నాన్నకు ఉంటుంది. సో కూతురు గురించి నాన్న ఎంత పొజెసివ్ ఫీల్ అవుతాడో సేమ్ వే అమ్మ కొడుకు గురించి ఫీల్ అవుతుంది. కొడుకు కోసం నాన్నతో కూడా కావాలంటే గొడవ పెట్టుకుంటుంది. సో ఆ బాండ్ ని మనం ఎక్స్ప్రెస్ చేయలేను. ఆ 29 years బాండ్ నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు 2 ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూలో? ఏదైనా మీ మదర్ కి ఒక్క
ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? మా అమ్మకి ఒక్కటే చెప్పాలి అంటే, ప్లీజ్ మా కొంచెం కోపం తగ్గించుకో, కొంచెం కోపం తగ్గించుకోమ్మా. అమ్మ ఎంత ప్రేమ ఉంటుందో అదంతా ప్రేమతోనే. అదే బట్ ఇంకా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి. ఇంకా మీ మమ్మీకి చెప్పకుండా చేసిన పనులు ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఒకటి చెప్పు. ఒకటే, అమ్మా బయటకు పెడతాయి అన్ని. చెప్తావా ఏంటి ఇలాంటివి? మనం అప్పట్లో కాలేజ్ బంక్ చేసి ఇంకో కాలేజ్కి వెళ్ళి సైట్ కొట్టేవాళ్ళం బైక్ లో, ఫ్రెండ్స్ అంతా. కంబైన్ స్టడీ ఉందని వెళ్ళి పార్టీ కెమిస్ట్రీ చేసేవాళ్ళం. అలాంటి కొన్ని ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్నలే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీ లైఫ్ లో నిఖిల్ ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలని ఉందా? చాలా మంది ఉన్నారు. ఒక్క పర్సన్. యాక్చువల్లీ థ్యాంక్ యూ చెప్పిన తక్కువే, బికాజ్ అండ్ ఈవెన్ దో నా దగ్గర థ్యాంక్ యూ తప్ప వేరే వర్డ్స్ లేదు. ఇది ఆల్రెడీ చెప్పాను. మై హోల్ ఫ్యామిలీ, ఆడియన్స్, ఫ్యామిలీ, ఐ కాల్ దెమ్ ఫ్యామిలీ. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బయటోడు మన దాంట్లో ఎందుకు వచ్చాడు, అట్లా కూడా ఫేస్ చేశారు. నాకే డైరెక్ట్గా కూడా చెప్పారు కొంతమంది. నేను స్టేబుల్ అవుతానో లేదో నాకు తెలియదు. ఫైనాన్షియల్ క్రైసిస్ ఆ టైంలో చాలా లో ఉండే. ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నాం. ఫ్యామిలీ బయట వాడిని తీసుకొచ్చారు, అది ఇది అని ఒక జరిగే టైంలో జనాలు అవన్నీ పట్టించుకోకుండా నన్ను ఇష్టపడి అక్కడ బయటవాడి కాదు వీఆర్ ఆల్ ఇండియన్స్ అనే ఒక దీని మీద నించోబెట్టి గోరింటాకు 2019 నుంచి 2025 దాకా నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్తున్నారు. సో యాక్చువల్లీ అక్కడ థ్యాంక్ యూ కన్నా ఎక్కువ నా దగ్గర చెప్పడానికి ఏం లేదు. ఐఎమ్ లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ హియర్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. స్టార్టింగ్లో ఇలా చెప్పినప్పుడు చాలా బాధ అనిపించేది. దాన్ని మరి మీరు ఎలా ఫేస్ చేశారు? అందరు మిమ్మల్ని ఇప్పుడు నేను ఫేస్ చేయాల్సిన అక్కర్లేదు, బికాస్ ఆ టైంలో ఇంకా ఏం చేయలేదు. సైలెంట్ గా నేను వర్క్ చేసుకున్నా వెళ్ళిపోయేవాడిని. ఆ హర్టింగ్ అయితే ఉండేది. అది ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు అలా ఫీల్ అవుతారు? ఇప్పుడు నా పేరు తెలుగులో పలకరించిన నిఖిలే, హిందీలో పలకరించిన నిఖిలే, కన్నడలో చెప్పిన నిఖిలే. అక్షరాలు మాత్రమే మారుతాయి, మనిషి పేరు మారదు. అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉందేమో, కానీ చూసే ఆడియన్స్ కంటే నిఖిల్ ఫ్యామిలీ మెంబర్, నిఖిల్ అంటే మా ఇంట్లో. ఇంకోటి కూడా నేను ఒప్పుకుంటా, అందరూ నన్నే ఇష్టపడాలని రూల్స్ లేదు. మీరు హేట్ చేస్తున్నారు చేయండి, బట్ హ్యావ్ ఎ రీజన్ టు హేట్ మీ. ఒక టైంలో ఏంటంటే నిఖిల్ని చూస్తే మాకు చాలా బాధ వేసేది. ఆన్ స్క్రీన్లో చూసినా తెలియకుండా ఏమో నిఖిల్ని చూస్తే ఒక హుషారు చిల్ అట్లా ఉండే అబ్బాయి సడన్గా సమ్ టైమ్స్ డల్గా అనిపించినప్పుడు మాకు అది చాలా హర్టింగ్ అనిపించింది. సో బేసిక్లీ బిగ్ బాస్ తర్వాత కొంతమంది నువ్వు చాలా మారిపోయావురా అనేవాళ్ళు. నేను మారిపోయింది వాస్తవమే, మారిపోయా లేదనట్లేదు, కానీ నేను స్వతహా నన్ను మార్చుకోవాలని మారలేదురా. చాలా విషయాలు నన్ను మార్చిందన్న. ఎవ్రీ హ్యూమన్కి అది జరుగుంటుంది. కొన్ని సిచ్యువేషన్ వల్ల తెలియకుండా ఎమోషన్, పర్సనాలిటీ, మైండ్ అని మారిపోతాయి మనుషులది. సో అది మన చేతిలో లేదు. ఆబ్వియస్లీ థింగ్స్ చేంజెస్, పీపుల్ చేంజెస్. సిచ్యువేషన్ బట్టి ఖచ్చితంగా చేంజ్ అవ్వాల్సి వస్తుంది. థింగ్స్ చేంజ్ అవుద్ది, పీపుల్ కూడా చేంజ్ అవుతారు. సొంతంగా చేయరు, పక్కోళ్ళు ఆ సిచ్యువేషన్స్ అలా చేస్తుంది వాళ్ళు. సో ఇట్స్ ఓకే. ఒకప్పుడు నేను జనాలతో కలిసి తిరిగేవాడిని, ఇప్పుడు ఇంట్లో అక్కడనే ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. అవును, మీరు ఎందుకు ఎక్కువ బయట తిరగట్లేదు? ఈ రీసెంట్ టైంలో చాలా తక్కువ మీరు బయట కనిపించారు. ఐఎమ్ నాట్ ఎ పార్టీ గాయ్. నాకు హోమ్ గెట్ టుగెదర్ ఉంటే బాగా అనిపిస్తుంది. అందరు కూర్చుంటాం, మాట్లాడవచ్చు. సో అదొక్కటేనా? లేదు బయట ఎక్కువ తిరగాలని లేదు, ఎక్కువ కలవాలని లేదు? ఐ లవ్ టు ట్రావెల్. అది అదే దొరకట్లేదు. ప్లాన్ చేస్తున్నాం, ఎక్కడైనా డ్రైవ్కి వెళ్దాం లేదా ఫ్రెండ్స్తో పాటు ప్లాన్ చేసేద్దాం ట్రిప్కి. సో మీ లైఫ్లో ఎవరికైనా సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? సారీ ఆబ్వియస్లీ సీ ఐఎమ్ ఏ హ్యూమన్. తెలుసో తెలియకుండా నా సైడ్ నుంచి నేను మిస్టేక్ చేసి ఉంటా. ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ గై. నేను పర్ఫెక్ట్ అయితే దేవుడు అయిపోయేవాడిని. సో తెలుసో తెలియకుండా చాలా మంది హర్ట్ అయి ఉంటారు. ఆబ్వియస్లీ ఇట్ మైట్ బీ ఇన్ మై ఫ్రెండ్ సర్కిల్, ఇట్ మైట్ బీ ఇన్ మై ఫ్యామిలీ ఆర్ మై ఫ్యాన్స్ ఫ్యామిలీ. ఐఎమ్ రియలీ సారీ. ఆ టైంలో సిచ్యువేషన్ సాల్వ్ అవ్వాలి అనేది ఒక డిసిజన్ లేదా మాట ఏదైనా తెలుసో తెలియకుండా వదిలేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఆ హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఎవ్రీవన్. సో మీ లైఫ్లో ఏదైనా రీగ్రెట్ ఫీల్ అయింది ఏదైనా ఉందా? రిగ్రెట్ అంటే ఇప్పుడు వాట్ ఐ లర్న్డ్, ఇది ముందే నేర్చుకుని అలవాటు అయి ఉంటే బాగుండేది అని. నమ్మకూడదు అంత ఈజీగా. అది ఆల్రెడీ ఒక షోలో కూడా చెప్పా. ఒక పాజ్, టేక్ ఎ పాజ్, తెలుసుకో, తర్వాత నమ్ము. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్, ఈవెన్ ఇట్ ఈస్ ఎనీ వన్,
త్వరగా నమ్మొద్దు. దట్ ఎఫెక్టెడ్ మీ ఎ లాట్. సో బేసిక్గా ఏంటంటే అమ్మాయిలు ఏడిస్తే ఆ బాధ పోతుంది, ఎవరికైనా చెప్పుకుంటే పోతుంది. మీ అబ్బాయిలు ఏంటంటే ఏడవరు, ఎవరితో షేర్ చెయ్యరు. ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్స్ ఉన్నారు, అబ్బాయిలే ఉన్నారు. నేను బాధ చెప్పుకున్నా, మా బాధలు చెప్పుకుని కూర్చుంటా పదరా అంటే మా అబ్బాయిలే మళ్ళీ ఆడికి బాధ ఉంటుంది, ఆడికి తెలుసు నన్ను అడిగేవాడు ఎవడు లేడని. ఇట్స్ లైక్ అది మన సైకాలజికల్లో తెలుసు. ఇంకోటి ఏంటంటే నాకు తెలుసు ఆడ బాధలు ఉన్నాడు, అరే నువ్వేంట్రా నువ్వు ఏడుస్తావు పద వదిలేసే అంటామే తప్ప పోన్లేరా అయిపోయింది బాధపడు. ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి ఏం కాదు నిఖిల్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే బాగున్ను నేను ఇదంతా చెప్పుకునే వాడిని అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? నాకు చాలాసార్లు అనిపించింది. బట్ ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హూ ఇస్ రియలీ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, మై ఎమోషన్స్ వైజ్ ఆల్సో. అండ్ నేను నిజంగా వాళ్ళతో నేను ఏదైనా మాట్లాడుకోవచ్చు, నా ఎమోషన్స్ చెప్పుకోవచ్చు. నా ఫ్రెండ్స్ సర్కిల్లో, నా ఫ్యామిలీలో, మా నాన్న తమ్ముడితో కూడా దే ఆర్ నాట్ జడ్జింగ్ మీ అండ్ దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ద వే ఐఎమ్ గోయింగ్ రైట్ నౌ. సో ప్రెసెంట్ అయితే నేను ఒక్కటే చెప్తా, అబ్బాయిలు ఏడిస్తే ప్రాబ్లం కాదు, చెప్పుకోండి. వినేవాళ్ళు ఉంటే నిజంగా చెప్పండి. లవ్లో బ్రేకప్ అయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు మీరు న్యూస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీసెంట్గా కూడా మనం చాలా చూసాం. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేను చెప్పాను కదా, త్వరగా నమ్మకండి, చూస్ చేసుకోండి అని. సో పెద్దవాళ్ళు చెప్తారు కదా, చూస్ వైజ్లీ అంతే. అంటే బేసిక్గా లవ్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ ఇష్టంగానే మనం చేస్తాం, వాళ్ళు అలా చేస్తారని మనకు తెలియదు. ఇంకా తెలియనప్పుడు ఇంకా రాత ఇంకేం చెప్పలేదు. అంతేనా? ఇంకేం చెప్తాం ఇప్పుడు. అంటే బేసిక్గా నీ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఈ షో చూసే వాళ్ళు కొంతమంది అయి ఉండొచ్చు. టక్మని ఇక్కడ ఏంటంటే బేసిక్గా మన వాళ్ళు ఎవరు వచ్చినా కొంచెం చెప్తే అది మనకి ఆడియన్స్ తీసుకునే వాళ్ళే అందరూ పాజిటివ్గా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక చిన్న మాటలో ఒక మోటివేటెడ్గా, ఒక రిలేషన్షిప్లో ఏదైనా ఇష్యూ వస్తే ఇఫ్ బోత్ ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైట్ ఇట్, డూ ఫైట్ ఇట్. దాంట్లో ఒక్కరు కూడా లేదు అని వెనకడిగేస్తే వదిలేసేయండి. ఎందుకంటే మీ ఏజ్ ఎంతో నాకు తెలియదు, ఎంతమంది ఏజ్ పర్సన్స్ చూస్తారో తెలియదు. ఆ ఏజ్ దాకా మిమ్మల్ని చూసి పెంచిన వాళ్ళు కొంతమంది ఇంట్లో మీకోసం వస్తావని వెయిట్ చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ తలలో పెట్టుకోండి. యాజ్ ఎ గై, ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నా, నాకు 100 మంది అమ్మాయిలతో ఎవరైనా నేను చూసుకుని నేను లవ్ చేయొచ్చు. మీ అమ్మ నాన్న అలాగే చూస్ చేస్తారా మీరు? లేదు కదా. సో యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ విచ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. నా కొడుకు వస్తాడు లేదా నా కూతురు వస్తుంది అని వెళ్ళండి, చెప్పుకోండి, ఇట్స్ ఓకే. మీరు ఏదేదో పిచ్చి డిసిషన్ తీసుకోవడం కన్నా మెచ్యూర్డ్గా తీసుకోవడం ఇట్స్ గుడ్. మీ లవ్ నిజాయితీగా ఉంది, మీరు దాన్ని ఫైట్ చేయొచ్చు అంటే ఫైట్ చేయడంలో తప్పే లేదు. ఎక్కడ దాకైనా వెళ్ళండి. ఇంకా ఫైట్ చేసే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, లేదు వదిలేద్దాం అన్నట్టుంటే దయచేసి వదిలేసి వెళ్ళిపోండి. టైం వేస్ట్ చేయొద్దు, లైఫ్ వేస్ట్ చేసుకోవద్దు. నాలాంటి ఒక అబ్బాయి 10 మందిలో ఒక అమ్మాయి నచ్చితే నేను వెళ్ళి మాట్లాడవచ్చు. కానీ మా అమ్మ నాన్న 10 మందిలో ఒక అబ్బాయి నచ్చి నువ్వే నా కొడుకు రా అని చెప్పలేరు. వాళ్ళంతా పోసిచ్చి 9 months ఇవన్నీ చేసి యూ డోంట్ నో హౌ మచ్ దే హ్యావ్ గాన్ స్ట్రగుల్. అదే నేను చెప్తాను. మీరు చెప్పింది ఏంటంటే ఒక అమ్మాయికి అబ్బాయి దొరకవచ్చు, అబ్బాయికి అమ్మాయి దొరకవచ్చు, కానీ పేరెంట్స్కి పిల్లలు దొరకరు. యూ కాంట్ జస్ట్ గో అండ్ సెలెక్ట్ సమ్వేర్ ఇన్ పబ్లిక్లీ. వెన్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఐ గాట్ టు నో ద వాల్యూ ఆఫ్ మై డాడ్. నిజంగా అబ్బాయిలకి నేను ఏ జనరేషన్, నేను చిన్నప్పటి నుంచి పెరిగాను కదా, ఆబ్వియస్లీ అందరూ అబ్బాయిలు అలాగే వచ్చి ఉంటారు ఒక హోమ్లో. నాన్న కొడుకుకి ఉన్న ఒక ఈగో క్లాషెస్ ఉంటాయి కదా, వాళ్ళిద్దరు పర్సనాలిటీ సేమ్ ఉంటాయి కాబట్టి వాళ్ళ క్లాషెస్ అవుతాయి. ఈ కొడుకు అనే వ్యక్తి నాన్న ఏ స్థానంలో సంపాదించి ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంకి వెళ్ళేదాకా కొడుకు నాన్నకి పడదు. నా ఫ్యామిలీలో కూడా జరిగింది. ఎప్పుడైతే కొడుకు నాన్న స్థానంకి వెళ్తాడో, ఎప్పుడైతే ఆడు ఫైనాన్షియలీ రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం మొదలు పెడతాడో, ఆడికి తెలియకుండా నాన్నని రెస్పెక్ట్ చేయడం మొదలు పెడతాడు. ట్రస్ట్ మీ, దిస్ ఐ హావ్ ఫేస్డ్. నేను చిన్నప్పుడు మా నాన్న అన్ని చోటుకి తిడతావు, అన్ని ఇచ్చేస్తా వచ్చేస్తా. ఇప్పుడు మా అమ్మ కన్నా నేను నా నాన్నతో దగ్గర ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకుంటా. టు బి ఫ్రాంక్, ఐఎమ్ నాట్ జోకింగ్. మా నాన్న దగ్గర నేను చిల్ అవుతాం, ఫోన్ లో మాట్లాడుతాం గంటలు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ కష్టం ఏంటో. I got to know what he went through, what he did for us. Even being me as an artist, కొన్నిసారి నా దగ్గర 1000 రూపాయలే ఉంటుంది, నాకు పెట్రోల్ 500 కొట్టించుకుంటే నేను ఆర్టిస్ట్. ఇప్పుడు పెట్రోల్ కొట్టేవాడు నా 500 అంతేనా అంటే నాకు ఏం చెప్పుకుంటాం. అలాంటి మా నాన్న ఎన్నోసారి నేను చూసా. నాకు కావాల్సిన షూస్ డ్రెస్ కొని పెట్టడం, తమ్ముడికి మా అమ్మకి ఇంటికి కావాల్సింది అన్ని పెట్టి, తినకుండా డబ్బులు లేక హీ ఈస్ ఎ మీడియా పర్సన్. టీ బన్ తాగేసి బతికి చాలా రోజులు ఉన్నాయి మా నాన్నవి. నేను ఒక్కరోజు పేమెంట్ డిలే అయిపోయింది, నా దగ్గర కొంచెం ఉండే, అది ఎమర్జెన్సీ ఇంటికి పంపించాలని పంపించినప్పుడు నాకు ఆకలిస్తుందని ఫుడ్ పెడితే దేర్ వాజ్ ఓన్లీ 56 రూపీస్ ఇన్ మై అకౌంట్. అప్పుడు అర్థమైంది దిస్ వాజ్ హ్యాపెన్ టు మై డాడ్ అండ్ హీ నెవర్ కంప్లైండ్ ఇట్. ఇవన్నీ చేసినప్పుడు మీరు
ఒక అబ్బాయి కోసమో అమ్మాయి కోసమో మీరు లైఫ్ ఎండ్ చేసుకోవడం ఎక్కడి దాకా ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. దే హావ్ సాక్రిఫైస్ మెనీ థింగ్స్ ఫర్ యూ గైస్. ప్రేమించడం గొప్ప, ప్రేమించబడ్డం గొప్ప నిఖిల్? ప్రేమించడం గొప్ప. బేసిక్గా అందరూ ప్రేమించబడ్డం గొప్ప అంటారు. ప్రేమించడం అంటే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, అప్పుడే గొప్ప అనిపిస్తుంది. యూ షుడెంట్ టేక్ ఇట్ అంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, అక్సెప్టెన్స్ పెట్టుకోవాలి. నువ్వు ఇలాగే ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ వర్ష కోపం వస్తే పిచ్చి బేస్ చేసి పగలు కొడుతుంది, అయినా ప్రేమిస్తున్నానా అది గొప్ప. నాకు ఎలా కావాలో నువ్వు అలా ఉంటే నేను ప్రేమిస్తా అనడం దట్స్ నాట్. నువ్వు ఎలా ఉన్నా నేను ప్రేమిస్తా అనడం గొప్ప. నువ్వు గొడవ పడ్డావా, డన్, మాట్లాడావా, అయిపోయింది. నీకు ఏది గొప్ప? నీ రిలేషన్ ముఖ్యమా, గొడవ ముఖ్యమా? రిలేషనే. దెన్ యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ ఇస్ గొప్ప. ప్రేమ గొప్ప. ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ ఉంటారు. అలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి, లివింగ్ రిలేషన్షిప్ మీద? ఇట్స్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్. అంటే వాళ్ళ వే ఆఫ్ లవింగ్ అది ఉంచు. ఇప్పుడు లైలా మజ్ను లాగే లవ్ చేయాలని లేదు కదా, రోమియో జూలియట్ అట్లాగే సూసైడ్ చేసుకుని లవ్ ప్రేమించుకుని సాధించాలని లేదు, తాజ్మహల్ కట్టాలని లేదు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు బేసికలీ లవ్ మ్యారేజ్ జరిగే వాళ్ళు ఆల్మోస్ట్ లివ్ ఇన్లో ఉంటారు. అరేంజ్ మ్యారేజ్ ఆబ్వియస్లీ దే వాంట్. నన్ను అడిగితే లవ్ మ్యారేజ్, ఐ ప్రిఫర్ లవ్ మ్యారేజ్ బికాస్ నేను ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. వాట్ ఐ ఫీల్ ఇస్ అరేంజ్ మ్యారేజ్ నాకు ఎలా అంటే ఎవరో ప్రేమించిన అమ్మాయిని నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. మొత్తానికి నిఖిల్ నువ్వు లవ్ మ్యారేజే చేసుకుంటావా? తెలీదు, బట్ నీకు ఇష్టమైంది చెప్పపోను. అది నీకు అరేంజ్ ఇష్టమా, లవ్ ఇష్టమా? నేను అది ప్రిడిక్ట్ చేయలేను. నేను ఒకవేళ లవ్ లో ఉంటే ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు దట్ పర్సన్, సింపుల్ యాజ్ దట్. నేను ఈ అమ్మాయిని లవ్ చేసి ఇష్యూ అవ్వగానే ఐ ఫైట్. ఇప్పుడు నేను ఒకరితో ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వు నాతో స్టాండ్ తీసుకుంటే ఐఎమ్ ఓకే గోయింగ్ ఇన్ ఎనీ ఎక్స్టెంట్, ఐఎమ్ ఓకే విత్ గోయింగ్ టు ఎనీ ఎక్స్టెంట్. లేదు అంటే ఇంకా ఆబ్వియస్లీ నీకు అమ్మాయి కావాలా, ఫ్యామిలీ కావాలంటే నేను ఐ కాంట్ లీవ్ ఫ్యామిలీ బికాస్ దే నెవర్ లెఫ్ట్ మీ. అమ్మాయి ప్రేమ గొప్పదా, అమ్మ ప్రేమ గొప్పదా? అమ్మ ప్రేమ గొప్పది, అమ్మలా ప్రేమించి అమ్మాయి ప్రేమ గొప్పది. ఇఫ్ ఐ గెటింగ్ మ్యారీడ్ ఇన్ ఫ్యూచర్, నా పెళ్ళి అయితే మై వైఫ్ విల్ బి ద మదర్ అగైన్, ద సెకండ్ మదర్. బికాస్ ఇప్పుడు దాకా మా అమ్మ చూసుకున్నారు, ఇప్పుడు నుంచి నువ్వు చూసుకుంటావు అని చేయి పెడతారు చేతికి. నీకు ఉందా ఆ ఎక్స్పెక్టేషన్ ఉందా, నాకు వచ్చే అమ్మాయి మా అమ్మలా చూసుకోవాలి అని? బేసికలీ అమ్మాయి అంటేనే అమ్మ స్థానం నాకు. నువ్వు కావాలంటే చూడు, చిన్న ఒక బుడ్డోడు పిల్లలు ఉంటారు కదా, ఒక అమ్మాయి ఒక బుడ్డోడు అనుకో, నువ్వు బుడ్డోడిని ఒక షాప్కి తీసుకెళ్ళావు, టాయ్ షాప్స్కి, హిల్ గో విత్ హల్క్ది, స్పైడర్ మ్యాన్ది కార్ తీసుకుంటాడు. అమ్మాయికి వెళ్ళి బొమ్మ తీసుకుంటాడు. అక్కడి నుంచి షీ స్టార్ట్ కేరింగ్ ఇట్. అమ్మ అనేది పిల్లల్ని చూసుకునే ఒక పర్సనాలిటీ అనేది చిన్నప్పటి నుంచి వస్తుంది. దిల్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో నేను బేసిక్లీ నా ఫ్రెండ్ సర్కిల్లో అమ్మాయిలు ఎవరు ఉన్నారో నేను మా అనే పిలుస్తాను. బికాస్ ఇట్ మైట్ బి మై సిస్టర్, ఇట్ మైట్ బి మై ఫ్రెండ్, ఇట్ మైట్ బి ఎనీవన్. సో మీకు వచ్చే వైఫ్ అమ్మలాగా చూసుకోవాలి ఆబ్వియస్లీ కదా. సో బేసిక్ ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే కొంతమంది ఏంటంటే ఈ మనీ కోసం, డబ్బుల కోసం మదర్ని చంపేయడం, ఫాదర్ని చంపేయడం, బ్రదర్స్ని చంపేయడం, అసలు ఇలాంటి మీకు చూస్తే ఏం చెప్పాలనిపిస్తుంది? అంటే ఇట్ డిపెండ్స్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాతావరణం, వాళ్ళ పెరిగిన సరౌండింగ్స్ బట్టి కూడా ఉంటాయి. నీ చైల్డ్హుడ్ మొత్తం ఒక ఫైనాన్షియల్ డబ్బుల కోసమే తిరిగిందనుకో, నీకు డబ్బులే కావాలనిపిస్తుంది. అవును, సీరియస్లీ. ఇఫ్ అ కిడ్ ఇస్ గ్రోయింగ్ ఇన్ అ హౌస్ వేర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ లవ్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్, దెన్ హీల్ ఓన్లీ సర్చ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఆ వ్యక్తి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, నా ఇంట్లో ఇప్పుడు నన్ను ప్రేమించి రెస్పెక్ట్ చేయడం నేర్పించారంటే నా సరౌండింగ్ కూడా అలాగే ఉంటుంది. నన్ను ఓన్లీ ఫైనాన్షియల్, డబ్బులు, ఆస్తుల గురించి పెంచారంటే నా సరౌండింగ్ కూడా దానికి సంబంధించే ఉంటుంది. సో ఇట్స్ లైక్ దాట్. ఇంకా అది పెంచిన వాళ్ళు తప్ప, పెరిగిన వాళ్ళు తప్ప ఎట్లా చెప్తాం మేము? బికాస్ వీ కాంట్ జస్ట్ జడ్జ్ ఎ పర్సన్ ఆర్ ద హోల్ ఫ్యాక్టర్ బై సీయింగ్ అ సిచ్యువేషన్. అది ఎట్లా కూడా చెప్పలేము మనం కదా. మన ఇంట్లో ఉన్న పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనం చూసే కర్టెసీ చూపిం కొన్నిసార్లు. కొన్ని అపార్ట్మెంట్స్ లో నా పక్కింట్లో ఎవరున్నారు అనేది కూడా నాకు తెలియదు. సో సొసైటీ ఈజ్ లైక్ దే ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్. చిన్నప్పుడు నాకు ఏదైనా కొన్ని అంటే నేను ఏదైనా చేయాల్సి వస్తుంది దాన్ని. బేసిక్లీ ఇఫ్ ఐ వాంట్ ఎ సైకిల్, మా గ్రాండ్ ఫాదర్, నువ్వు మంచిగా మార్క్స్ తీసుకుంటే సైకిల్ కొనిస్తాను, నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇట్ మీన్స్ దట్ ఐ ఎర్న్డ్ ఇట్. ఇప్పట్లో కొన్నిసారి అడగంగానే
ఐఫోన్లో ప్యాక్ నా ఐఫోన్ చూసి నేను సెకండ్ పీలో వితౌట్ సిమ్ కార్డ్ ఓన్లీ మెమరీ కార్డ్, అది బటన్ ఫోన్, మ్యూజిక్ వినడానికి. కిడ్స్ గేమ్స్ ఆడడానికి కూడా నాకన్నా అప్డేటెడ్ వర్జన్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను ఇంకా ఈఎంఐ కడతా ఉన్నా కొన్ని వస్తువులకి. నిఖిల్ ఏ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్ చూసినా, ఏది చూసినా నిఖిల్ 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 ఏమో ఈఎంఐలు కట్టాలి అంటున్నాడు. ఏంటిది? ఆబ్వియస్లీ బికాజ్ ఐ షుడ్ నో ద వాల్యూ కదా. మంత్లీ 40 lakhs వరకు కూర్చొని నువ్వు నాతో లేదు కదా. 40 lakhs వరకు వస్తుంది నిఖిల్ కన్నారు. అంత లేదులే, వస్తుంది, బానే వస్తుంది. సర్లే జోక్స్ అని పక్కన పెట్టేద్దాం. జోక్స్ చెప్పావా? కొన్ని యానిమల్స్ పేర్లు చెప్తాను, అయ్యి నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికి ఇస్తావు? ఒకటి పంది. ప్రేరణ నిన్ను చూడరా నిఖిల్ పంది అంటున్నాడు. నేనలేదు, ఎవరంటే పేరు చెప్పనింది ఆమె. యాక్చువల్లీ టేక్ తీసుకోక ముందు ఇలా చెప్పని చెప్పింది పేరు. అస్సలు కాదు, ఇది ఆన్ రికార్డ్. గుంట నక్క అని ఎవరికి ఇవ్వాలనిపిస్తుంది? నేను చెప్పేసరికి చాలా మంది కమెంట్ లో పెడతారులే, చూసుకో. ఎవరు? ఇది నేను చెప్పను, ఆన్సర్ నీ కమెంట్ లో వస్తుంది. గుంట నక్క చెప్పరు, అది అమ్మాయి అబ్బాయి పోని ఎవరికైనా పేర్లు చెప్పొద్దు. కొంతమంది నన్నే అంటారు. ఎందుకు? ఏమో బిగ్ బాస్ లో నేను నక్క అంట. గుంట నక్క అంటే ఎవరు? అమ్మాయి అబ్బాయి? అబ్బాయి. ఓకే. ఊసరు వెళ్ళి అని ఎవరికి ఇవ్వాలనిపిస్తుంది? అది కూడా ఒక అబ్బాయి. ఏంటి నీ లైఫ్ లో మొత్తం ఎనిమిస్ అన్ని అబ్బాయిలే ఉన్నారా? యాక్చువల్లీ నేను ఐఎమ్ నాట్ యాంగ్రీ ఆర్ మ్యాడ్ ఎట్ దెమ్. పాపం వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో సేవ్ అవ్వడానికి చేసి ఉంటారు అంతే. సో పులి, ఇది మీరు చెప్పొచ్చు పేరు పైకి. పృథ్వీ అర్జున్. యా పృథ్వీ. పృథ్వీని ఎప్పుడు కలుస్తానా అనిపిస్తుంది. అరే రాకరా ఇక్కడ టార్చర్. నిఖిల్కి లేనేస్తుంది, నిఖిల్ తమ్ముడు పృథ్వీ కూడా లేనేస్తుంది. నేను లైన్ ఇయ్యట్లా, ఊరికే అట్లా ఫ్లర్ట్ చేస్తున్నాను అంతే. వద్దురా, ఫ్రెండ్లీగా చెప్తున్నానని చెప్పు. మళ్ళీ ఫ్లర్ట్ అంటే మరి లేదు మా నిఖిల్ నాకు జస్ట్ ఫ్రెండ్ ఓన్లీ. పృథ్వీ అర్జున్. అమర్కి ఏమిస్తారు మీరు? అమర్ ఇన్ఫ్లేమబుల్ ఫైర్ స్టార్. ఎందుకట్లా? ఫైర్ ఇన్ఫ్లేమబుల్ అని మనోడే చెప్పాడు కదా. ఫైర్ స్టార్ సాల్మన్ రో. వాడు చూసినప్పుడు మీకు అబ్బాయి ఎందుకురా ఇది ఉంటే బాగుంది అనిపించింది? అంటే పుల్లలు పెట్టకలేదు, జుబ్బు నాకు ఇంకా వెలిగిపోతాడు ఇక ఫైర్. అంటే వినడు వాడు, అది నిజమా సర్ అరుస్తా ఉంటాడు. కానీ అంతే మంచోడు కూడా కదా. బేసిక్లీ నా ఫ్రెండ్ సర్కిల్స్ లో బాయ్స్ ఎవరు ఉన్నారో ఎప్పుడైనా కాల్ చేయి, దే విల్ బి దేర్. మచ్చా అవునా, ఆ మనోడు రాకపోయినా ఏదో ఒకటి సెట్ అవుతుంది అక్కడ, సెట్ అవుతుంది. ఇట్స్ లైక్ దట్. నేను ఇదే మాట మానస్ని అడిగాను. సో మీరు పైకి అంత ఇలా మాట్లాడుకుంటారు కానీ ఒకరికొకరికి పడదంటగా మీ సర్కిల్? అర్జున్ కానీ, అమర్కి కానీ, మానస్ కానీ మీకు ఎవరికి పడదు, వీళ్ళు ఊరికే పైకి ఆన్ కెమెరా కోసం అట్లా చెప్తారు అనేసి కొంతమంది అనుకోవడంతో అది మా వరకు వచ్చింది. అది అనుకోవడం కాబట్టి అనుకుంటున్నారు. వెన్ యూఆర్ అవుట్ ఆఫ్ ఆ సర్కిల్ నువ్వు అనుకుంటావు ఏదైనా. నువ్వు మన సర్కిల్లో ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళు అనుకుంటే అప్పుడు ఫీల్ అవుతావు. అంతే కదా. ఇప్పుడు నేను అందరినీ పిలిచి మాట్లాడకపోతే యాటిట్యూడ్ అని ఫీల్ అయితే అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. వెన్ ఐ డోంట్ నో పీపుల్, ఐ డోంట్ నో. నేను నాకు అందరూ తెలియాలని లేదు, అందరూ నన్ను తెలుసుకోవాలని లేదు. ఇంతకీ వీళ్ళ ముగ్గురు ఎదవెవరు? ఏ ముగ్గురులో? అర్జున్, మానస్, అమర్దీప్. లేదులే, ముగ్గురు ఎదవలేం కాదులే, కానీ వాళ్ళు చెప్పేదంతా వినేవాడు ఎదవా. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు దొంగలు. లిటరలీ నేను చెప్పిన, అర్జున్కి తెలుసు ఆడు ఏం మాట్లాడతాడో, అమర్కి తెలుసు ఆడు మాట్లాడితే ఏమవుతుందో, మానస్ తెలుసు ఎప్పుడు మాట్లాడాలి. వాళ్ళ ముగ్గురికి ఎద్దవా. అయ్యో నేను అనుకుంటా ఒక్కొక్కసారి. కొన్నిసారి మానస్ కావాలని డమ్గా బిహేవ్ చేస్తాడు, నాకేం తెలియనట్టు. నాకు సంబంధమే లేనట్టుంటాడు. అమర్దీప్ నాకు అన్ని తెలుసు అన్నట్టు చెప్తాడు, ఎందుకంటే అలా చెప్తే అవతలవాడు ఇంకా ఓపెన్ అప్ అవుతాడని. అర్జున్ అయితే ఇంకా దారడం. ఆడికి ఏం తెలిసి ఉండదు, నీ నోటి నుంచి A to Z లాగుతాడు ఆడు, నీకే తెలియకుండా. ఎరా ఆ రోజు ఇమ్ము చెప్పాడు ఏంటి అంటే, లేదురా ఇమ్ము అలా చెప్పాడు, యాక్చువల్లీ ఇమ్ము ఇలా చేశాడు, నేను ఇలా చేశానని మొత్తం చెప్తాడు. అలా లాగుతాడు. ముగ్గురు 3 మంకీస్. మా మమ్మీ దారుణం వాళ్ళిద్దరు. ఎప్పుడైనా మీరు అందులో పడి నలిగిపోయారా మీరు? వీళ్ళ ముగ్గురు గురించి తెలుసు కాబట్టి నేను ఇంకా సైలెంట్గా ఉంటాను. అర్జున్ మాట్లాడినా, అమర్ అవునా చూసుకోరా, ఓకేనా? మానస్ లేదు బావా, ఓకేనా, ఓకే బావా, అయిపోయింది. ఇంకా నేను బేసిక్లీ చెప్పాలంటే కొన్నిసారి నేను ముద్రే. మీ నలుగురు ఒక దిక్కునుంటే ఏం మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు? అన్నీ మాట్లాడతాం.
మంచి వైబ్ చేస్తాం. అంత పాజిటివ్ గానే ఉంటుందా? అంటే మన మధ్యలో ఇష్యూస్ రావు, మన మధ్య ఇష్యూస్ వచ్చినా అది ఒక డిస్కషన్ లాగా అయిపోతుంది. ఉంటాయా మీ ముగ్గురికి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్స్? ఒకటి, మనం ఏం చేస్తున్నాం దాని గురించి మాట్లాడుతాం, ఏం చేయాలనేది గురించి మాట్లాడుతాం, నువ్వు ఇది చేయకూడదు అది చేయరా, అది చేయకూడదు ఇది చేయరా అనేది ఒక సజెషన్ గురించి మాట్లాడతాం. సో బేసిక్లీ మనం కలిసినప్పుడల్లా ఒక గైడెన్స్ లోనే వెళ్తుంది. సో బాయ్ ఫర్ ఏ బాయ్, బ్రదర్ ఫర్ ఏ బ్రదర్ లాగా. సో బావా ఇలా ఉంది అంటే నువ్వు చేయరా నేను చూసుకుంటా అని మనకు తెలియకుండానే వెళ్ళిపోతాం. అదే అమ్మాయిలు నలుగురు ఉంటే ఏం మాట్లాడుకుంటారు? నాకేందు మీకు ఆడిలా చేసాడు, ఈమె అక్కడికి వెళ్ళింది, అదే కదా. మాకు వాళ్ళ బొక్క ఎంత ఉంది, వీళ్ళ బొక్కలో ఏం పడింది అని మనకు అవసరం లేదు. బేసిక్ గా ఏంటంటే అబ్బాయిలు ఎప్పుడు బాగుండాలని అమ్మాయిలు నలుగురు కూర్చొని ఓహో. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా వైఫ్ని అర్జున్ దింపినా నాకేం ప్రాబ్లం లేదు, అమర్ తీసుకెళ్ళి ఇంటికి దింపిన ప్రాబ్లం లేదు, మానస్ దింపిన ప్రాబ్లం లేదు. ఓకే, బికాస్ దే ఆర్ మై బ్రదర్స్, దే ఆర్ మై ఫ్రెండ్స్. నేను నిన్ను అడుగుతున్నా యాజ్ ఎ గర్ల్, నీ హస్బెండ్ని నీ ఫ్రెండ్స్తో పంపిస్తావా? పంపిను. ఇంకా అక్కడికే అయిపోయింది. నిఖిల్, మీరు టాలెంట్ని నమ్ముతారా, లక్ని నమ్ముతారా? టాలెంట్లో 80-90% నమ్ముతా, లక్ ఒక 5-10% కావాలి. ఎంత టాలెంట్ ఉన్నా లక్ అనేది పక్కా ఉండాలంటారా? దేర్ ఆర్ మెనీ టాలెంట్స్ హు ఆర్ వెరీ 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 వర్కింగ్ హార్డ్. ఎందుకు బయటకు రావట్లేదు? బికాస్ వాళ్ళకి కరెక్ట్ టైంకి కరెక్ట్ మనుషులు కానీ ప్లేస్ కానీ దొరకట్లేదు. ఎ గుడ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ గుడ్ ప్రాజెక్ట్ రాంగ్ టైంలో కలిసిన వేస్టే. ఒక గుడ్ ప్రాజెక్ట్, ఒక బ్యాడ్ టాలెంట్ రైట్ ప్లేస్లో కలిసిన ఇట్స్ రైట్. సో ద టైం రైట్ అనే టైం ఉంది కదా, అది కరెక్ట్గా లేకపోతే ఎంత హార్డ్ వర్క్ ఎంత మంచి ప్రాజెక్ట్ ఉన్నా వర్త్ లేదు. సో ఇట్ హ్యాస్ టు బి లిటిల్ లక్, దర్ హ్యాస్ టు బి లక్ ఉంటుంది. నన్ను అడిగితే అనిపిస్తుంది. బిగ్ బాస్ మీరు లక్ వల్ల గెలిచారా, టాలెంట్ వల్ల గెలిచారా? నాకు అమ్మతో దాంతో టాలెంట్ లేదు, నాకు నా వల్ల కాలేదు. అది 3వ వారానికి నన్ను పంపియండి అనింది నేను. బికాస్ ఎమోషనలీ నేను ఎందుకు మీరు ఒక టైంలో అట్లా సడన్ గా అయిపోయా. బికాస్ నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఐ వాజ్ గోయింగ్ త్రూ మెనీ స్టఫ్. అక్కడికి వెళ్ళేసరికి ఎక్కువ అయిపోయింది. అండ్ నా వాళ్ళందరూ దూరంగా ఉన్నారు కదా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాంటాక్ట్ ఎనీవన్. మన ఎవరు టచ్లో ఉండరు కదా, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు. ఆ షోలో సర్వైవ్ అవ్వడానికి ఒక్కరిని బిగ్ బాస్ హౌస్ లో అంత మందితో ఉన్నా మీరు ఒంటరిగా ఫీల్ అయ్యారా? స్టార్టింగ్ వెళ్తూ దెన్ విష్ణు, ప్రేరణ, ఈవెన్ యష్మి సపోర్టెడ్ మీ మెనీ టైమ్స్. పృథ్వీ వాజ్ దేర్ యాజ్ మై బ్రదర్. కొన్నిసారి హరితేజ గారు నన్ను సపోర్ట్ చేశారు. గంగవ్వ, నువ్వు భీముడు, నువ్వు గెలుస్తావు, నువ్వు ఆడతావు, నువ్వు ఏం కాదు. సో ఈ మోటివేషన్ ఒక వచ్చేది. మణికంఠ ఉన్న దాకా మణికంఠ కూడా చేశాడు, ఆదిత్య అనేది, శేఖర్ అన్న, వీళ్ళందరూ చేశారు ఆ షోలో. అది ఇట్స్ వెరీ చాలా రోజులు చాలా కంట్రోల్డ్ గా ఉన్నారు, కానీ ఒక్కగానొక ఎమోషన్ బర్స్ట్ అయిపోయింది. అంటే ఆబ్వియస్లీ హ్యూమన్ కదా, అక్కడ దాకా ఎలా అనుకుంటారని ఆపుకొని అది ఎక్కువ అయిపోయింది. ఇంకా అది ఎక్కువ అయిపోయిన తర్వాత ఇంకా డౌన్ అయిపోయాను నేను 2-3 weeks. అండ్ దెన్ స్లోలీ నేను ఇంకా ఎట్లయితే గట్లా వెళ్ళాలంటే వెళ్తాం, లేదంటే లేదు. ఇంకా 15 వారం 105-106 days ఏముందో అది ఇక్కడే ఉండాలంటే ఇక్కడే ఉందాం, ఎట్లయితే గట్లా. ఏదేదో సఫర్ అయ్యో, ఏదేదో చూసుకుని ఇక్కడ దాకా వచ్చాం, ఇంక ఇది చూడలేమా అన్నట్టు మైండ్ సెట్ చేసుకుని దాని తర్వాత ఐ కేమ్. బిగ్ బాస్ అనేది స్క్రిప్ట్ అంటారు, అది నిజమేనా? లేదు, అది మీరు లోపలికి వెళ్ళేదాకా మీకు తెలియదు, వెళ్ళిన తర్వాత మీకు విచ్ ఎక్కిద్ది. నేను ఇప్పుడు కూడా చెప్తా, ఇఫ్ ఎనీవన్ ఆర్ గోయింగ్ దేర్, మీరు మెంటలీ స్ట్రాంగ్ ఉంటే చాలు, ఫిజికలీ లేటర్. ఎంత స్ట్రాంగ్ ఉండే వాళ్ళైనా ఎంతైనా అవుతుంది. చాలా కష్టం అసలు. నువ్వు ఫిజికలీ 6 pack చేసి ఎంత బాడీ చేసినా నీకు ఇక్కడ ఎమోషనలీ స్ట్రాంగ్ లేకపోతే ఇంక ఎట్లా మెయింటైన్ చేస్తావు అంతమందితో మాట్లాడి? అక్కడ నీవు యుద్ధ చేసి కొట్టుకుని వేయట్లేదు కదా. యూ హ్యావ్ టు బీ వోకల్, యూ హ్యావ్ టు బీ మెంటలీ స్ట్రాంగ్. అంటే మీ అబ్బాయిలు ఇది కరెక్ట్ గా లేకపోతే, మైండ్ సెట్ కరెక్ట్ గా లేకపోతే దాని నుంచి ఎట్లా బయటకు వస్తారు? చిన్నప్పటి నుంచి ఎట్లా బయటకు వస్తామో అలాగే. దట్స్ ఇట్, వీఆర్ యూస్డ్ టు ఇట్. బాయ్స్ ఆర్ used to it. Simple as that. సో నీకు ఏదైనా సిచ్యువేషన్ లో ఈ బాధ లేకపోతే బాను అనే ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉందా? చాలా ఉంటాయి. సో బేసిక్లీ అది ఎట్లా ఉంటాయంటే, అబ్బాయిలకి అక్కడ చెయ్యలేక, అక్కడ చెప్పుకోలేక, అక్కడ ఒప్పుకోలేక, అక్కడ వదులుకోలేక, ఒక సర్టన్ ఒక సర్కమ్స్టాన్సెస్లో స్టక్అప్ అయి ఉంటాం. చెప్తారు కదా, వేడి నైని నోట్లు వేసుకుంటే ఉమ్ములేము మింగలేము అన్నట్టు ఆ పరిస్థితుల్లో ఉంటారు అబ్బాయిలు. అబ్బాయి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుద్ది, నువ్వు పెద్దదైన తర్వాత నీకు ఏం కావాలో చేసుకోవచ్చు అంటారు. పెద్దగా అవుతాడు, జాబ్ చేసుకుంటాడు, ఆర్ట్స్ చేసుకోలేడు, రెస్పాన్సిబిలిటీ చేసుకుంటాడు ఆటోమేటిక్లీ. ఇప్పుడు నాకు వచ్చే ఒక 10,000 నేను 5,000 నా మీద ఖర్చు చేసుకోలేను. 5,000 ఇంటికి ఖర్చు చేస్తే 2,000 నేను పెట్టుకుని 3,000 రేపటి రోజు మా ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తుంది అని పెట్టుకోవాలి. నెక్స్ట్ పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత నువ్వు నీ వైఫ్ ఎంజాయ్ చేయడం, వైఫ్ అవ్వదు, వైఫ్ని చూసుకోవాలి. వైఫ్తో పాటు వైఫ్ మాత్రం చూసుకుంటే ఫ్యామిలీ ఫీల్ అవుతారు, ఫ్యామిలీని చూసుకోవాలి. సో ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. పిల్లలు పుడతారు, పిల్లలు చూసుకోవాలి. దిస్ గై అది మా నాన్న చేశాడు,
మా నాన్న వాళ్ళ నాన్న కూడా అసలు చేశాడు. ఇంత చిన్న ఏజ్ లో నువ్వు ఇంత స్ట్రాంగ్ ఎట్లా అయ్యావు నిఖిల్? అంటే అన్ని తెలుసుకొని ఇట్లా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, కెరియర్ వెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఐ గాట్ టు నో ద వాల్యూ ఆఫ్ మై డాడ్. నిజంగా చెప్తున్నాను, నేను ఎర్న్ చేసి ఐ లవ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీస్. ఐ లవ్ టేకింగ్ మై ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీస్. నాకు మంచిగా అనిపిస్తుంది. నా బ్రదర్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, ఆడు కావాల్సిందని చూసుకోవడం. ఎందుకు ఫీల్ అవుతానంటే నాకు దక్కలేంది నా తమ్ముడికైనా రాని. ఇలాంటి డైలాగ్స్ ఫాదర్స్ చేస్తారు, నాకు లేకపోయినా నా కొడుకు ఉండాలి అని. ఐ ఆమ్ ఓకే బీయింగ్ ఎ ఫాదర్. ఐ లవ్ టు బీ ఎ ఫాదర్. ఐ వాంట్ టు బీ ఎ ఫ్యామిలీ మ్యాన్. నాకు ఫ్యామిలీకి నన్ను నా ఫ్యామిలీని ఒక్కటిగా పట్టుకొని నించునే వాళ్ళ నాకు వైఫ్గా కావాలని నాకు ఆశ ఉంది తప్ప ఐ డోంట్ వాంట్ టు డివైడ్ మై ఫ్యామిలీ. వై విల్ ఐ లీవ్ మై ఫ్యామిలీ ఫర్ ఎ గర్ల్? ఐ డోంట్ గెట్ ఇట్. ఎందుకంటే నా తమ్ముడు ఫస్ట్ స్టెప్ వేసుకుని నడుచుకుని వచ్చి నా దగ్గరికి, ఆ విజువల్ నా కళ్ళలో ఉంది. ఆడు నడుచుకుని ఫస్ట్ స్టెప్స్ అంటారు కదా చైల్డ్ చిన్నప్పుడు, అది నా దగ్గరికి వేసుకొచ్చాడు. హీ కేమ్ రన్నింగ్ టువర్డ్స్ మీ అండ్ వై విల్ ఐ లీవ్ హిమ్? ఇప్పుడున్న జనరేషన్ నేను అంటే ఐ మైట్ సౌండ్ వెరీ ఓజీ ఇది చాలా పెద్ద చెప్తున్నాడని, బట్ ఐ హావ్ సీన్ దిస్. ఒక రిలేషన్షిప్కి అబ్బాయి అమ్మాయి వస్తే ఒకప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్లో ఇష్యూ వస్తే వాళ్ళు ఆ ఇష్యూని సాల్వ్ చేస్తారే తప్ప వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ సాల్వ్ అవ్వరు, డివైడ్ అవ్వరు. నౌ దెర్ ఇస్ కాన్షియస్ మైండ్లో ఒకటి ఆప్షన్ ఉంది, బ్రేకప్ ఆర్ డివోర్స్. సో మీరు ఆ ఇష్యూయే పెద్దది మన రిలేషన్షిప్ కన్నా అనుకుని వదిలేసుకుంటున్నారు కొంతమంది. అదే మా అమ్మ నాన్న వదిలేసుకుంటే నేను ఉండేవాడిని కాదు, నువ్వు ఉండేవాడివి కాదు కదా. అంటే అప్పుడు ప్రేమే గొప్పదంటారా? వైఫ్ అయిపోతే ఇంకా నువ్వే చూసుకోవాలి, ఏదైనా భరించుకొని మనం వెళ్ళాలి. దట్ ఈస్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్, సాక్రిఫైసింగ్. దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఇఫ్ యూ కాంట్, నీకు అంత ధైర్యం లేకపోతే యూ షుడ్ నెవర్ గో టు దట్ ఆప్షన్ టు సెలెక్ట్. సబ్ కాన్షియస్లో మీరు పెట్టేసుకున్నారు డివోర్స్ ఉంది. నీకెందుకు? నీకు నీ చెల్లికి కానీ తమ్ముడికి కానీ గొడవ అయితే డివోర్స్ కాదు, బ్రేకప్ కాదు. ఎందుకు మీ అమ్మ నాన్నతో కాదు? వై ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ లవర్స్? ఇక్కడ ఆప్షన్, ఇక్కడ నీకు తెలియకుండా ఒక ఆప్షన్ నీ సబ్ కాన్షియస్లో లేదు. ఎట్లయితే గట్లా నువ్వే నాకు నేనే నీకు కూర్చోండి ఎందుకు అవ్వదు? ఇప్పుడు కూడా ఉన్నారు ఈ జనరేషన్లో అలా లవ్ చేసి పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బ్రేకప్ అయిన వాళ్ళు ఉన్నారు. వెన్ యూ టేక్ అ డెసిషన్ ప్లీజ్ డూ టేక్ ఇట్ ఇన్ అ వైజ్ వై. ఆప్షన్ ఉండకూడదు, అది తీసేయాలి. అది తీసేయాలి, లేదని ఫిక్స్ అవ్వాలి. అది లేకపోతేనే మీరు రిలేషన్షిప్ లేదా పెళ్లి చేసుకోండి, లేకపోతే చేసుకోకండి. సో నిఖిల్కి కావాల్సిన వైఫ్ ఎలా ఉండాలి? ఐ వాంట్ హర్ టు బి ద హార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో అంటే మీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి? నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. షీ నోస్, అంటే నాకు కావాల్సిన అమ్మాయి షీ షుడ్ నో హౌ టు హోల్డ్ థింగ్స్ అప్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్. నాకన్నా తనే లీడ్స్ తీసుకున్న పర్లేదు నాకు. ఐ వాంట్ హర్ టు బి ద హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంతే. నీ లైఫ్లో సక్సెస్ అంటే ఏంటి నిఖిల్? సక్సెస్ అనేది లేదు నాకు, నన్ను అడిగితే. ఇట్స్ జస్ట్ దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్ ఫర్ సక్సెస్. ఇట్స్ జస్ట్ ఎ కామ్ అండ్ మూవ్ ఆన్. ఇప్పుడు నీకు 100 కోట్లు వచ్చింది, ఆగుతావా? దాన్ని 1000 చేయాలని అనుకుంటావు కదా. 1000 వస్తే 1000కి ఆగుతావు, దాన్ని 1,00,000 చేయాలనుకుంటావు కదా. వేర్ ఇస్ ద సక్సెస్? దెన్ వాట్ ఈస్ ద సక్సెస్? దెర్ ఇస్ నో సక్సెస్. నేను ఎంత సంపాదిస్తున్నా, ఎంత జనాలు నన్ను ఇష్టపడుతున్నా, నేను ఎంతమందిని ఇష్టపడుతున్నా, నా చుట్టూ నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది, దట్ ఈస్ సక్సెస్. నా దగ్గర డబ్బు లేదనుకో, ఐ కెన్ కాల్ అర్జున్. I've earned Arjun. He'll never judge me. I can call Manas. Judge me చేయడు. ఆడు అరే డబ్బు లేదంటే, అరే నా అకౌంట్లో లేదురా తీసుకెళ్ళి నా క్రెడిట్ కార్డ్ అంటాడు మానస్. అమ్మరు ఎంతరా? అవునా నేను ఇస్తారా? అర్జున్ వచ్చి ఇంట్లో. అప్పుడు నీకు డబ్బులు చూస్తావు, రిలేషన్షిప్. దట్ ఈస్ వాట్ ఐ డోంట్. దట్ ఈస్ మై సక్సెస్. ఇప్పుడు నన్ను ఇష్టపడే జనాలు నా దగ్గర ఉన్న డబ్బులు కాదు కదా, చూసి నన్ను కదా. దట్ ఈస్ మై సక్సెస్. నేను చచ్చే ముందు నేను ఎంత మెమొరీ సంపాదిస్తాను, నేను ఎంతమందికి మెమొరీస్ ఇచ్చి వెళ్తాను, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ సక్సెస్ యాజ్. యూ కాంట్ టేక్ ఎనీథింగ్. నువ్వు వేసుకున్న బట్టల నుంచి నువ్వు స్కిన్ కూడా నీతో వెళ్ళదు కదా చచ్చిపోయిన తర్వాత. దట్ విల్ బి బోర్న్డ్ ఆర్ డిగ్డ్ ఇన్. సో సడన్ గా మీకు 1 కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తారు? ఉన్న అప్పులు తీర్చుకుంటా ఫస్ట్. అప్పులా? హైదరాబాద్ లో ఫ్లాట్ ఉందా నీకు? రెంట్ ఉంది. రెంట్ ఫ్లాట్ మీది? అదేంటి మీకు ఓన్ ఫ్లాట్ లేదా? బిగ్ బాస్ హౌస్ మీరే విన్నారు కదా. బిగ్ బాస్ హౌస్ లో ఏం మొత్తం ఊరంతా కొనేస్తావు నువ్వు ఆ డబ్బులతో. 30% ట్యాక్స్. ఎక్కడ 30% ట్యాక్స్ కట్ చేయి ఫస్ట్. ఫ్లాట్ తీసుకోరా, నాకు 30 లక్షలు. 30 లక్షలు నేను క్యాష్ ఇస్తా, నాకు అదే డబ్బులు ఇస్తా. ఐ విల్ బై అ హౌస్. మైసూర్లో కూడా రెంట్ హౌస్. మీకు ఎక్కడ ఓన్ హౌస్ లేదు, ఇంకా మీరు సెటిల్ అవ్వలేదా? నీకు సెటిల్ అవ్వరు. వాట్ ఈస్ సెటిల్? దట్ ఈస్ వాట్ ఐ మెంట్. సెటిల్ అవ్వడం అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఇదంతా సేవింగ్స్ కి వెళ్తున్నాయి. హౌసెస్ ఒకటి అమ్మ పేరు మీద ఒకటి ఊర్లో కొనాలి. సో వెన్ ఐఎమ్ బయింగ్ ఇట్ ఐ వాంట్ టు బై ఇట్ ఇన్ ఎ నైస్ వే. మా వాళ్ళేమో నిఖిల్ కి బెంచ్ కార్ ఉంది, హైదరాబాద్ లో 4 ఫ్లాట్లు ఉన్నాయి, అవి ఇవన్నీ. నేను బలీనో కారే ఫస్ట్ కొని నా డబ్బులతో. దట్ ఈస్ మై ఎర్న్డ్ అండ్ ఐ లవ్ మై కార్. నేను కొన్న కార్ అది. బెంజ్ బిఎండబ్ల్యూ కన్నా ఎక్కువ రేట్లు. నాకు కార్ లేవు, ఏ కార్ లేదు. కార్ కాదు అది, బిఎండబ్ల్యూ. కార్ అంటే పెద్ద పెద్ద కార్ అంటేనే కాదు. పెద్ద పెద్ద కార్లు లేవు, ఇల్లు లేవు, ఏం లేవు. మా నాన్న దగ్గర 2009 ఫోర్డ్ ఫియస్టా కార్ ఉంది, అది ఇప్పుడు కూడా అదే నడిపిస్తున్నారు. 2012 ప్యాషన్ ప్రో బైక్ ఉంది, అది ఇప్పుడు కూడా నడిపిస్తున్నాడు.
మా తమ్ముడు స్కాలర్షిప్లో వచ్చిన డబ్బుల్లో డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐ కడుతూ ఒక బుల్లెట్ బైక్ కొన్నాడు అండ్ ఇప్పుడు కూడా అదే నడిపిస్తున్నాడు. నేను ఈఎంఐలో కొన్న కారు బలీనో 2021 ఐ థింక్, అది ఇప్పుడు కూడా నేను ఈఎంఐ కడుతున్నా, ఇంకా కొంచెం ముందు అయిపోద్ది, అది నడిపిస్తున్నా. అండ్ ఇంకోటి రెండు బైక్ ఉన్నాయి నా దగ్గర, ఒకటి ఈఎంఐ అయిపోయింది, ఒక ఈఎంఐ. అసలు మీరు ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ తీసుకున్న అమౌంట్ ఎంత? ఫస్ట్ నేను సినిమా చేసింది కన్నడలో, నాకు పాకెట్ మనీ లెక్క 3,000 ఇచ్చారు మొత్తం సినిమా కలిపి. సినిమా మొత్తానికి 3,000. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు పర్ డే? అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. ఇప్పుడు నువ్వు షోకి మళ్ళీ ఇక్కడ యాంకరింగ్కి ఒకే పేమెంట్ తీసుకుంటావా? షోకి యాంకరింగ్కి ఒకే పేమెంట్ తీసుకుంటావా? తీసుకుంటాను నేను. అంటే అక్కడ కూడా 1,00,000, ఇక్కడ కూడా 1,00,000? లక్ష చేయాలంటే ఇక్కడ నేను చాలా చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఏ ప్రాబ్లం లేదు, కొన్ని ఈఎంఐస్ ఉన్నాయి అంతే. నేను అదే చెప్తున్నాను కదా, టు హోల్డ్ మై రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎ లైన్. నేను వేస్ట్ ఖర్చు చేయకూడదు. ఒక భయం ఉంటే నాకు, ఈఎంఐ అంటే భయం, లోన్స్ తీసుకోవాలంటే భయం. అంటే ఏమి సాధించాలి అనుకుంటున్నారు మీరు లైఫ్లో? ఒక ఇల్లు, పెద్ద కారు అట్లా? అవన్నీ సాధించడమే కాదు నన్ను అడిగితే. ఇట్స్ జస్ట్ షెల్టర్ టు స్టే, ఇట్స్ జస్ట్ ఏ కార్ టు డ్రైవ్ అవుట్. ఇట్స్ నాట్ సాధించడం అంటే ఏం సాధిస్తారు? ఇట్స్ ఎ లైఫ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, ఎంజాయ్. బేసిక్గా ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి చాలా ఇల్లులు ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర చాలా మనీ ఉంటుంది. See, we had a house when I was kid. Family financial crisis వల్ల we sold it 2006 లో. We were a joint family. తర్వాత డివైడ్ అయింది. అండ్ ఆబ్వియస్లీ నాకు ఎవరికైనా ఒక ఆశ ఉంటుంది, ఒక ఇల్లు ఉండాలి మనది. నాకు ఉంది, అది నేను కొంటా. లైఫ్లో కొన్ని సక్సెస్ అవ్వడానికి టిప్స్ ఏమన్నా చెప్తారా నిఖిల్ మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, లైఫ్లో సక్సెస్ కామా, నాట్ ఎ ఫుల్ స్టాప్. ఎవరు ఎంత చెప్పినా మీరు మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, ప్లీజ్ గో ఆన్ ఇట్. అవతల వాళ్ళు ఏం చెప్పాడు, వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది, లేదు, అవసరం లేదు. మీకు మనసులో ఏమనిపిస్తుంది, అది మంచిది అని మీకు అనిపించినప్పుడు జస్ట్ పుష్, గో ఆన్. అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా, వేరే వాళ్ళని ఎఫెక్ట్ చేయకుండా ఒక మంచితనంలో గ్రో అవ్వండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ పీపుల్ విల్ బిలీవ్ యూ. సో మీకు బేసిక్గా ఈ వెనకాల మాట్లాడే వాళ్ళు, ఇలా హర్ట్ చేసే వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? వెనకాల హర్ట్ చేసే వాళ్ళు వెనకాలే ఉంటారు, కాలు లాగే వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటారు, ప్రేమించే వాళ్ళు మనసులో ఉంటారు. అయిపోయింది. వావ్, ఎంత బాగా చెప్తున్నారు నిఖిల్ మీరు. ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కువ బాగా సఫర్ అయ్యి చాలా ఇబ్బంది పడినప్పుడు ఏ దేవుడిని నమ్ముతారు? దేవుడు కన్నా ఐ బిలీవ్ ఇన్ పాజిటివ్ ఎనర్జీస్. ఐ బిలీవ్ పాజిటివ్ ఎనర్జీస్ దేవుడు. ఇప్పుడు మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? హనుమంతుడు, శివుడు అండ్ శ్రీరాముడు. బికాజ్ శ్రీరాముడు మనం ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలని అనుకుంటాడు, కాబట్టి నేను ఆయన తలుచుకుంటా. నేను మళ్ళీ టెంపుల్ కింపుల్ అని చేసి పెద్ద పూజలు చేసి వెళ్తా మరి అంత లేదు. నా ఇంట్లో శివుడు, హనుమాన్ది, నరసింహుడిది అని ఉంటాయి. మా అమ్మ పెట్టింది అలాగే ఉంచేసా. ఇంకా ఓకే, నాకు వెళ్ళి దీపం వెలిగించాలంటారు, దీపం వెలిగిస్తా, అయిపోయింది. ఇంకా మనకి వెళ్ళి దేవుడా ఈ పూజలు, ఈ మనం ఆకలిగా ఉండి ఇవన్నీ చేయడం నాకు రాదు, చేయలేదు కూడా. సో రాముడిని అలా తలుచుకుంటాం. బికాస్ ఎప్పుడు మనం ఏం చూపించాలో అప్పుడే చూపించాలి, ఎక్కడ పడితే అక్కడ మన టాలెంట్ చూపించకూడదు అనేది ఒకటి. హనుమంతుడిది ఏంటంటే మన బలం మనకే తెలియకూడదు, కానీ బలం ఏదైనా గట్ల మనం చేయాలని ఫిక్స్ అయితే చేసేస్తాడు హనుమంతుడు. సో దట్ ఈస్ వాట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ జంప్ ఇట్ ఆన్. ఆయన బలం ఆయనకే తెలియదు అంటారు, జనాలకు తెలుసు. సో నా బలం నాకు నిజంగా తెలియదు, సో నువ్వు ట్రై చేయి, మిగిలిన తర్వాత చూసుకుందాం అన్నట్టు వెళ్ళిపో. నేను నైట్ పడుకున్నప్పుడు, పొద్దున్న లేచినప్పుడు ఈ ముగ్గురు పేరు పలుకరుచుకుని నిలుస్తా అంతే. అండ్ శివుడు మోస్ట్లీ ఫర్ పేషెన్స్, హ్యావ్ పేషెన్స్ లైక్ శివుడు. బట్ యా, అగైన్ నాకు కొంచెం ఆ లిమిట్ క్రాస్ అయితే చాలా బ్లాస్ట్ అవుతాను నేను కూడా. అవునా? అయిపోతా, కోపం వచ్చేస్తే ఇంకా నేను కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్. సో చాలా లిమిటేషన్స్ అన్నీ కూడా మీరు అవన్నీ తీసుకుంటారు మంచిగా. అంటే మేబీ అందుకే కనెక్ట్ అయ్యానేమో, ఐ డోంట్ నో. బట్ నేను ఈ 3 ఐ డూ లైక్ దట్. నా లైఫ్లో ఇది జరిగితే చాలా బాగుంటుంది ఫ్యూచర్లో అనేది ఏదైనా ఉందా మీ లైఫ్లో? నాకు ఇది అది ఏం లేదు. బేసిక్లీ నేను ఇప్పుడు కూడా నేను ఏదైనా కోరుకుంటాను అంటే ఇదే కోరుకుంటా. ఏదైనా రాని నేను ఫేస్ చేస్తా, కానీ నాకు ఫేస్ చేసే శక్తి చాలు. కష్టం ఏదైనా రాని, కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి. కష్టంలో కష్టపడి సంపాదించి తినడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ ఫ్రీగా వచ్చిన దాంట్లో రాదు. రాదా? అంతే. కష్టపడి పులిహోర తిన్నావు అనుకో, చట్నీ వేసుకొని, నువ్వు ఫ్రీగా ఎవడో ఇచ్చిన బిర్యానీ కూడా అంత టేస్టీగా అనిపించదు. మీ లైఫ్లో ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా? నాకెవరు ఎనిమిస్ లేదు, కానీ నేను చాలా మందికి ఎనిమిస్ ఫీల్ అవుతారు. అలా ఏమి లేదు, మీరు అట్లా అనుకుంటున్నారేమో, కానీ నిఖిల్ అంటే అందరికి చాలా ఇష్టం, ప్రేమ అందరికి. ఐ లవ్ పీపుల్
బికాజ్ బికాజ్ నా లైఫ్లో నా స్ట్రగుల్ నాకు తెలిసినప్పుడు అవతల వాళ్ళ స్ట్రగుల్ కూడా నాకు అర్థమవుతుంది. ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పుకోరేమో కానీ వాళ్ళ లైఫ్లో కూడా ఎక్కడో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో ఐ డోంట్ హేట్ పీపుల్. నాకు నచ్చలేదంటే నచ్చలేదు, అక్కడికి చెప్తా. దాన్ని లాగి దాన్ని ట్రాక్ చేసే అవసరం నాకు లేదు, అంత ఓపిక కూడా లేదు నాకు. అంతేనా? చాలా తక్కువ టైం ఉంది, ఈ టైంలో మనం హ్యాపీగా. వర్ష నేను అందరికి చెప్తా, ఒక టైంలో 60-70 years వాజ్ ద బేసిక్ లివింగ్ ఇయర్స్. ఇప్పుడు ఎవరు చచ్చిపోతారు, నైట్ పడుకుంటే పొద్దున్న లేస్తాం లేదా తెలియని జనరేషన్లో ఈ గ్రడ్జ్ ఎనిమీస్ పెట్టుకుని ఏం బతుకుతాం, ఎందుకు బతుకుతాం? నీకు 1,00,000 కోటి ఇచ్చినా నువ్వు అన్నమే తింటావు కదా కడుపుకి. నీకు సో అంటే ఇప్పుడున్న జనరేషన్లో షార్ట్ టైంలో సెటిల్ అయిపోవాలి, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలీదు అని అంటున్నారు అందరూ. అందరేం లేదు, కొంతమంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? షార్ట్ టైంలో సెటిల్ వాళ్ళ పాపం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా చూస్తుంటారో దాన్ని బట్టి ఉంటాయి కదా. అంతేనా? ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ. నాకు ₹1,00,000 ఆస్తులు కావాలి, డబ్బులు కావాలి, మొత్తం ఊరంతా కొనేయాలని నాకేం ఆశ లేదు. ఎంత కొన్నా మా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు, పెరగరు కదా. నెక్స్ట్ జనరేషన్ అప్పుడు మేము బతుకుంటామో లేదో తెలియదు. నువ్వు బతుకున్నావు, నువ్వు రేపటి కోసం ఆలోచించి ఈ రోజుని పాటు చేసుకుంటున్నాను. నువ్వు ఈ రోజు ఆకలి వేస్తుందంటే ఈ రోజు తిను, రేపటికి సేవ్ చేసుకుంటే ఈ రోజు చచ్చిపోతావు నువ్వు ఆకలితో. లీవ్ ఫర్ ద డే, రేపటి చూసుకుందాం. సో ఫైనల్గా లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ ఇస్ ప్యూర్, బట్ అన్ని చోట ఈజీగా దొరికితే ఇంకా ఆడికన్నా అదృష్టం, ఆమె కన్నా అదృష్టం ఇంకెవరు ఉండరు. సో ఫైనల్గా నిఖిల్, మా జనాల్ని నీ సాంగ్తో ఒక ఊపిస్తున్నావు నిఖిల్. మళ్ళీ ఇప్పుడు చాలా కొత్తగా కనిపిస్తున్నారు మీరు దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్. అది టీమ్కి క్రెడిట్స్. ఆ సాంగ్ ఒక్కసారి మా కోసం పాడండి. నేను డాన్సర్, ఆర్టిస్ట్. హలో, ఆర్టిస్ట్ అన్నాక అన్ని చేస్తాను, నన్ను పాడమంటారా? మీరు ఇక్కడ ఉండరు నేను పాడితే, అందుకే మిమ్మల్ని పాడమని చాయిస్. అది కాదు అంటే నేను చేసిన వరకు పాడి కొంచెం అట్టి అయింది అనుకో, నాకు జస్ట్ ఒక్క లైన్ లిరిక్స్ సడన్ నువ్వు అడిగేసరికి పిల్ల నా గుండె మీద నీ బొట్టు పిల్ల పచ్చ బొట్టేసిపోయే పిల్ల. సో సాంగ్ అయితే అద్భుతంగా చాలా 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 బాగుంది, విన్నాం మేము. సో ఎక్కడ చూసినా మీ రీల్సే, ఎక్కడ చూసినా మీ ఆడియోనే తెగ మారి మోగిపోతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి ఆ సాంగ్ మీద? ఇంత పెద్ద హిట్ అయింది కదా. అంటే ఇంకా నా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ టీము దే స్ట్రగుల్డ్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఒక్కరోజు రిహర్సల్, ఒక్కరోజే షూట్ జరిగింది. అది ఒక్కరోజేనా? డే లైట్ లోనే అయిపోవాలని 11 అంటే పొద్దునే వచ్చాం, మనం స్టార్ట్ అయ్యేసరికి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అవి ఉంటాయి కదా. 11 అయిపోయింది. 11 to 6:30 లోపు చేసిన సాంగ్ అది. 11 to 6:30 ఈవినింగ్, చాలా షార్ట్ టైం. 7-8 hours max to max. బిఫోర్ డే ప్రాక్టీస్ ఉందా? అది ముందు రోజు ఒక రోజు రిహర్సల్ చేశారు 3-4 hours. దాని తర్వాత మీరు విన్నప్పుడు అనిపించిందా ఇది పెద్ద హిట్ అవుతుంది? యాక్చువల్లీ విన్నప్పుడు నాకు క్యాచ్గా అనిపించింది. సో నాకు ఒక స్టోరీ నరేషన్ వస్తే వాళ్ళు వచ్చినప్పుడు నా నార్మల్ గా వింటా, నేను ఎవరికో చెప్తున్నారు అన్నట్టు వింటా. బికాజ్ ఐ వాంట్ టు బి అన్ ఆడియన్ ఫస్ట్. అంటే నాకు నిఖిల్ గా, నేను ఒక ఆడియన్ గా వింటా. నిఖిల్ గా ఒక ఆడియన్ అయితే అది ఎలా చూస్తాడో అలా విని నాకు ఇష్టం అయితే నేను చేస్తాను. అది హిట్ ఆఫ్ ఫ్లాప్ సెకండరీ. నాకు మనసుకి నచ్చితే నేను చేస్తాను. అది హిట్ ఆఫ్ ఫ్లాప్ నాకు తర్వాత అది ప్రయత్నం అయితే ఫస్ట్ చేయాలి మనం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మరి ఇంత పెద్ద హిట్, మీ ఫ్యాన్స్ అందరూ దాన్ని సూపర్ హిట్ చేశారు. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది అండ్ టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ ద రివ్యూస్. మనకు వచ్చిన ఒక రియాక్షన్, దాని మీద కామెంట్స్ కావచ్చు, ఒక రివ్యూస్ కావచ్చు, అందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ హ్యాపీ. సో అందులో చేసే అమ్మాయి కూడా ఎవరో కొత్తగా ఉంది, ఎక్కడ చూడలేదు. షీఈస్ అన్ ఆర్టిస్ట్ బేసిక్లీ. తను తమిళ్ నుంచి. అమ్మాయి సెలెక్షన్ మీద టీమ్ దా డబుల్ పెట్టేవాడు. అలానే మీరు ఒక సిరీస్ కూడా చేశారు, అది కూడా VLO, వేరే లెవెల్ ఆఫీస్. అది కూడా అసలు దాని గురించి ఏదైనా చెప్పాలి అంటే? ఇట్స్ ఫన్ ఎంటర్టైన్మెంట్ షో అండ్ అక్కడ చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు నాతో పాటు అండ్ వీఆర్ ఆల్ జెల్లింగ్ అప్ గుడ్, ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ పాడుతూ గీడుతూ అన్ని. చాలా వీడియోస్ కూడా కాజల్, అఖిల్ వీళ్ళందరూ పెడతా ఉంటారు ఫన్ చేసేది అంతా. వీఆర్ హ్యావింగ్ ఫన్ దేర్. సో మీకు ఒక రొమాంటిక్ సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా ఇస్తే ఈ రెండిట్లో ఏది తీసుకుంటాడు నిఖిల్? ఫస్ట్ మనసుకి ఏది నస్తుందో అది. సో ఏది కనెక్ట్ అయితే అది చేస్తాను. నాకు మనసుకి కనెక్ట్ అవ్వాలి. అది రొమాంటిక్ అయినా ఓకే, ఫ్యామిలీ అయినా ఓకే. సో ఫైనల్గా అయితే మీ ప్రాజెక్ట్స్తో, సాంగ్స్తో, మంచి సిరీస్తో మమ్మల్ని అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎంటర్టైన్ చేయాలి కొత్త కొత్త ప్రాజెక్ట్స్తో, కొత్త సాంగ్స్తో. నెక్స్ట్ ఇంకా చాలా సాంగ్స్ కూడా వస్తున్నాయని చెప్పారు. సో ఐఎమ్ వెయిటింగ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫైనల్గా
ఈ షోకి వచ్చారు కాబట్టి ఎవరి కోసమైనా ఏమైనా చెప్పాలనిపిస్తుందా? థ్యాంక్ యూ సో మచ్ కిసిక్ టీమ్కి నన్ను ఇక్కడ పిలిచి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ సారీ. నా షెడ్యూల్ వల్ల సరిగా కనెక్ట్ అవ్వలేదు. మీరు ఆడియన్స్ మీ వాళ్ళు మమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నిఖిలో అని ప్రేమ అలాంటిది. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత ఉండడం కూడా చాలా అదృష్టం. కొన్నిసారి నాకే ప్రేమిస్తుంది ఎట్లా వీళ్ళకి చెప్పడం, ఎట్లా వీళ్ళు అర్థం చెప్పి వీళ్ళు ఇంత ప్రేమిస్తున్నారు కదా, ఒకవేళ నేను ఎక్కడైనా హర్ట్ చేసి ఏంటి పరిస్థితి అని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ, చాలా లేట్ అయిపోయింది నా వల్ల. యాక్చువల్లీ వీళ్ళు ఎవరిది తప్పలేదు, పాపం అందరూ కనెక్టెడ్ ఉండే నాతో, షెడ్యూల్ అలా ఉండే. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ పిలిచిందుకు. అండ్ ఇట్ వాస్ ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ వర్ష్ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ వెరీ గుడ్, లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ యూ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్. చాలా మంచిగా వెళ్తుంది షో. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలా రోజుల తర్వాత కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. నువ్వు అనుకునేదంతా నీ లైఫ్ లో జరగాలి, అది కూడా హ్యాపీ ఎండింగ్స్ ఉండాలి ప్రతి దానికి కూడా. థ్యాంక్ యూ. బిగ్ టీవీ కోసం ఏదైనా చెప్పాలని ఉందా? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బిగ్ టీవీ వాళ్ళకి అండ్ టీమ్ కి. కంగ్రాచులేషన్స్ వర్ష అండ్ కంగ్రాచులేషన్స్. షో చాలా చాలా బాగా వెళ్తుంది అండ్ ఇది ఇంకా పెద్ద పెద్దగా హిట్ అవ్వాలి. ఈ ప్రొడక్షన్ ఇంకా పెద్దదై పెద్ద స్టేజ్ పెట్టాలి మీరు కూడా. అండ్ షోస్ ద్వారా మీరు జనాల్ని వాళ్ళ ఒక స్ట్రగుల్ కావచ్చు, ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడే వాళ్ళ పీపుల్ ద వే దే కేమ్ అప్ ఫాట్ అగేన్స్ట్ దేర్ స్ట్రగుల్స్ అండ్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్న జనాలకు కూడా ఒక ఐడియాస్ వస్తుంది, వాళ్ళకి ఒక బిలీవ్ వస్తుంది. బిగ్ టీవీ లక్ష్యం ఏంటంటే బేసిక్ గా జనాలకి కొన్ని విషయాలు తెలియనివి మోటివేటెడ్ గా తీసుకెళ్ళాలి. అది నెగటివ్ గా కాకుండా లైఫ్ ఇస్ నాట్ జస్ట్ టు వేస్ట్ ఇట్, ఎంజాయ్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ టీవీ అండ్ కిసిక్ టీమ్. ఎంకరేజ్ చేయండి మీ లవ్ అండ్ సపోర్ట్ వాళ్ళందరికీ. సో మీరు ఫ్యూచర్లోనే మంచిగా ఇల్లు కొనుక్కొని, మంచి కారు కొనుక్కొని, మంచి సినిమాల్లో కనిపిస్తూ మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా హిట్ అవ్వాలని మా బిగ్ టీవీ నుంచి బిగ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ లైఫ్లో నిఖిల్ ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలని ఉందా? చాలా మంది ఉన్నారు. ఒక్క పర్సన్. యాక్చువల్లీ అక్కడ థ్యాంక్ యూ కన్నా ఎక్కువ నా దగ్గర చెప్పడానికి ఏం లేదు. ఐఎమ్ లైక్ బాధ లేకపోతే బాను అనే ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉందా? చాలా ఉంటాయి. అది ఎట్లా ఉంటాయి అంటే అబ్బాయిలకి లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ ఇస్ ప్యూర్.